నీరజ్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. మీ చక్కటి స్మైల్, మీరు చేసే వీడియోలు చూసి హాస్పిటల్‌కి ఫోన్ చేసి మీ నంబర్ తెలియక, మీ వాళ్ళు మీ నంబర్ ఇవ్వక, మీ నంబర్ పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను. సారీ అండి. మా వాళ్ళకి అంత తెలియక పాపం అట్లా చేసుంటారు. నేను పేషెంట్‌ని అనుకుని మీరు గుంటూరు రావాలండి అన్నారు. నేను పేషెంట్ కాదని తర్వాత చెప్పి, అప్పుడు లేదమ్మా నేను మేడంని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నాను. చాలా మంచి వీడియోలు చేస్తున్నారు. ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఫైనలీ ఇంతకీ మీకు ఎలా రీచ్ అయింది? ఎన్ని రోజుల తర్వాత చెప్పారో నాకు తెలీదు గానీ, బట్ అల్టిమేట్‌లీ మీరు నన్ను రీచ్ అవ్వడం ఐయామ్ రియల్లీ సో హ్యాపీ అబౌట్ ఇట్. అసలు నాకు తెలవంగానే లైక్ ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే నన్ను రికగ్నైజ్ చేశారు అంటే మేబీ ఐఎమ్ డూయింగ్ ఏదో కరెక్ట్ గానే చేస్తా ఉండుంటాను. అబ్సల్యూట్లీ. లేకపోతే మీరు చూస్ చేసుకునేది చాలా సెలెక్టివ్ గా చూస్ చేసుకుంటారు యాజ్ ఫార్ యాజ్ ఐ నో. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే చాలా సెటిల్‌గా, చాలా డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇస్తున్నారు. దట్స్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మీరు అంటారు ఒక వీడియోలో నేను చూసాను. అంటే కొంచెం ఉపోద్ఘాతం ఎక్కువ ఉంటుంది వీడియోలో, ఏమనుకోవద్దు. ఎందుకంటే బేసిక్‌గా నేను ఆవిడ ఫ్యాన్ అందుకని. కారు దిగుతూ నేను ప్రతిరోజు అక్కడి నుంచి ఇక్కడికి వస్తానని చెప్పి మీ కారు దిగి బ్యాగ్ తీసుకుని వస్తూ చీరాల? ఉంటారు. చీరాలు వస్తూ ఉంటానని చెప్పని. దట్స్ సో నైస్ రియల్లీ. అయితే బేసిక్‌గా హైదరాబాద్ అమ్మాయే. కాకపోతే పెళ్ళైన తర్వాత ప్రాక్టీస్ అక్కడ పెట్టారు. గుంటూరు. సో ఎస్పెషల్లీ ఈ ఇంటర్వ్యూ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇన్స్టాలో మీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఇస్తూ ఉన్నారో ప్రజలకు ఉపయోగపడే కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇందులో మీతో మాట్లాడిద్దామని ఉద్దేశం అండి. అందుకే హైదరాబాద్ లో ఎప్పుడు పెడుతున్నారు క్లినిక్? హైదరాబాద్ అనుకోలేదండి. అక్కడే సరిపోతుంది మీకు. అక్కడే సరిపోతుంది. నేను గుంటూరు వెళ్ళి కూడా ఒక 4 years అంతే. అంటే నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గుంటూరుకి వెళ్ళాను నేను. సో 2020లో నాది అయిపోయింది ఫెలోషిప్. దాని తర్వాత ఐ వెంట్ దేర్. సో అప్పటి నుంచి ఇంకా అది నా ప్లేస్ అయిపోయింది. రైట్. ఇప్పుడు మూవ్ అవడం అంటే డిఫికల్ట్. ఇంకా మీకు తెలిసిందే ఎడ్యుకేషన్ పరంగా గుంటూరు ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. సో కిడ్స్ కి అన్నిటికీ కూడా ఐ ఫెల్ లైక్ గుంటూరు ఇస్ అ గుడ్ ప్లేస్. హైదరాబాద్ కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ కదా. కరెక్ట్. మేబీ ఐ థాట్ లెట్ ఇట్ గో. చూద్దాం. మేబీ ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఏదైనా మా పాప చదువుకోవటానికి వస్తేనో మేబీ ఐ కెన్ మూవ్ అట్ దట్ టైం. జనరల్ గా అంటే మీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎలాంటి సమస్యలతో ఎక్కువ మంది స్ట్రగుల్ అవుతున్నారంటే ఏం చెప్తారు నీరజ్ గారు? మామూలుగా మైగ్రేన్ హెడేక్స్ తో నేను వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. మేము చదువుకునేటప్పుడు ఎగ్జామ్ కేసెస్ ఎక్కువగా చూస్తాం. రేర్ డిసీజెస్ చాలా ఎగ్జామిన్ చేస్తే చాలా ఫైండింగ్స్ ఉంటాయి. సో అక్కడ మమ్మల్ని టెస్ట్ చేస్తారు అన్ని పట్టుకుంటున్నారా లేదా అనేది. బయటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఆ కేసెస్ ఎప్పుడో ఒకసారి వస్తాయి, ఆ ఎగ్జామ్ కేసెస్. కానీ రొటీన్ గా చూసే రొటీన్ ప్రాబ్లం ఏంటంటే హెడేక్స్, కళ్ళు తిరగడము, నీరసం, ఇట్లాంటి వాటితో ఎక్కువ మంది సఫర్ అవుతారు. ఇప్పుడు 10 మంది వస్తే 9 మంది ఇవే ఉంటారు. ఎవరో ఒకళ్ళు స్ట్రోకు, పక్షవాతం, ఫిట్స్, ఇట్లా కొన్ని రేర్ పార్కిన్సన్స్, ఇట్లా తక్కువ. ఎక్కువ మంది ఇవి. ఇప్పుడు మైగ్రేన్ అనేది నాకు కూడా ఉంది. సో నేను ఫస్ట్ లో మైగ్రేన్ పేషెంట్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ రూమ్ లోకి రాగానే ఇంత పెద్ద కట్ట ఎంఆర్ఐలు తీసుకొచ్చి నా టేబుల్ మీద పెడతారనమాట. ఇన్ని స్కాన్లు చేయించాను, నాకు 10 ఏళ్ల నుంచి తలనొప్పి ఉంది, ఇప్పటికీ నాకు తగ్గట్లేదు, నేను ఏమైపోతాను ఇట్లాగే ఉంటే అని అట్లా వస్తారు. అప్పుడు నాకు అనిపించింది వీళ్ళకి బేసికల్లీ 10 ఏళ్ల నుంచి తలనొప్పి ఉండి ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నారు అంటే చెడ్డ జబ్బు కాదు. బట్ ఆ విషయం వాళ్ళకి ఇప్పుడు వరకు తెలియదు కదా. అంటే ఇది ఇట్స్ నాట్ అ బ్యాడ్ డిసీజ్. దీనికి ట్రీట్మెంట్ మెడిసిన్ కాదు, దీనికి ట్రీట్మెంట్ అనేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది వాళ్ళకి ఇప్పటి వరకు రీచ్ అవ్వాల. ఇన్ని ఎంఆర్ఐలు జరిగాయి కానీ ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవ్వలేదు. సో నాకు చిన్నప్పటి నుంచి మైగ్రేన్ ఉంది, మా ఫ్యామిలీలో అందరికీ ఉంది. జెనెటిక్స్ లో వచ్చింది. నేను ఎప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరగల, ఎప్పుడు స్కానే చేయించుకోలేదు. బట్ నేను హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాను కదా. బట్ వీళ్ళు దే ఆర్ స్పెండింగ్ ఎ లాట్. అంటే స్కాన్ల మీద, డాక్టర్ చుట్టూ తిరగడంలో చాలా ఇన్కమ్ కూడా దానివల్ల పోతా ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ బాగోదు. అంటే వాళ్ళకి ఆ టైం దొరకలేదు డాక్టర్తో డిస్కస్ చేయడానికి. నెక్స్ట్ ఏంటి, నేనేం చేయాలి నా వైపు నుంచి, వాళ్ళు డిస్కస్ చేయలేకపోతున్నారు. సో నేను అనుకున్నాను నా దగ్గర వచ్చే మైగ్రేన్ పేషెంట్స్కి అయినా కూడా నేను కొన్ని వీడియోస్ తీసి ఇట్లా తినండి, ఇట్లా చేయండి, మైగ్రేన్ మళ్ళీ వచ్చినా అసలు టెన్షన్ పడకండి, ఫస్ట్ స్ట్రెస్ ఫీల్ అయితేనే కదా ఎక్కువ అయ్యేది. సో వచ్చింది అంటే రెస్ట్ తీసుకోండి, వన్స్ ఇన్ ఎ మంత్, వన్స్ ఇన్ 2 months వస్తే అసలు బాదర్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఇట్లా కొన్ని పాయింట్స్తో కొన్ని వీడియోస్ తీసి
నా దగ్గరికి మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి ఇదిగో ఈ వీడియో చూడు అంటే ప్రతి ఒక్కరికి అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 15-20 మినిట్స్ చాలా టైం పట్టేస్తుంది. సో మనం ఇవ్వకపోతే వాళ్ళకి యూజ్ లేదు. నా కన్సల్టేషన్ తో వాళ్ళకి ఎటువంటి యూజ్ లేదు. నేను అనుకున్నాను ఓకే వీడియోస్ పెడదాము, నాకు వచ్చిన పేషెంట్ కి నేను చెప్తాను ఇది చూడు, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి షేర్ చేయి, అట్లాగే వర్టిగో, కళ్ళు తిరగడం. సో తర్వాత నాకు తెలిసిన డిసీజ్ పార్కిన్సన్ డిసీజ్. సో ఫస్ట్ మనకి షుగర్ రాగానే బాధపడతాం కానీ భయపడం, ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డయాబెటీస్ వస్తే ఏం చేయాలి అనేది మనం పక్కింటి వాళ్ళని అడిగినా చెప్పేస్తారు. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక ఇప్పుడు ఎవరెవరో ఏదో చెప్తారు, మా ఇంట్లో వాళ్ళకు ఇట్లాగే తలనొప్పి వచ్చింది, తర్వాత వాళ్ళకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయారు, ఇట్లాంటివి వస్తాయన్నమాట. దాంతో వాళ్ళు భయపడతా ఉంటారు. సో రైట్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలిగితే హాఫ్ ద డిసీజ్, సగం జబ్బు మన మాటలతోనే తగ్గిపోతుంది. ఏం అదే కమ్యూనికేషన్, పేషెంట్కి డాక్టర్కి. ఓల్డ్ టైమ్ డాక్టర్స్ అనేవాళ్ళు కమ్యూనికేషన్ మీద బాగా ఫోకస్ చేసేవాళ్ళు. ఇప్పటి జనరేషన్ అనేది ఇన్వెస్టిగేషన్స్ అన్నమాట. సో రెండు కంబైన్ చేయాలి. నేను అసలు ఇన్వెస్టిగేషన్ చేయను అంటే కొన్ని మిస్ అయిపోతాం. సో వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, బట్ ఎక్కువ కమ్యూనికేట్ చేయాలి పేషెంట్తో. సో నా మెయిన్ ఎయిమ్ అది. ఆ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడానికి నేను వీడియోస్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు నేను ఇది చేయగలననే విషయం నాకు తెలీదు. ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్ బై నేచర్. నేను ఇంట్రోవర్ట్ని, పెద్దగా కలవను, నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఉండరు. ఓకే, బట్ సమ్హౌ నేను స్టార్ట్ చేశాను, దెన్ ఐ బికేమ్ ఎన్ ఎక్స్ట్రోవర్ట్. నాకు హెల్ప్ అయింది. అంటే నేను ఇంకా బెటర్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను, నా లాంగ్వేజ్ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకొని. సో ఇట్ డిడ్ వెరీ వెల్. సో తర్వాత ఆ రెస్పాన్స్కి ఇంకా ఐ కెప్ట్ ఆన్ కంటిన్యూయింగ్. ఆ మోటివేషన్ వచ్చింది, అన్నిటికీ చేయాలి. న్యూరాలజీ అనేది పెద్ద సబ్జెక్టు. నేను రోజుకో జబ్బు చెప్తాను, నా లైఫ్ టైం సరిపోదు, అంత పెద్ద సబ్జెక్ట్ అది. సో దెర్ ఆర్ స్టిల్ సో మెనీ. పుట్టిన బిడ్డ నుంచి ఎండ్ వరకు ఒక్కొక్క స్టేజ్లో ఎఫెక్ట్ చేసే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ కంప్లీట్ అవేర్నెస్ విత్ టైం. నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చారు చూసేవాళ్ళు. ఎవరు చూడకపోతే నేను ఎట్లా పర్సిస్ట్ చేస్తాను. బట్ రైట్ ఇన్ఫర్మేషన్ దొరకడం కూడా ఈ రోజుల్లో కష్టంగానే ఉందండి. యు ఆర్ గివింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ టు ద సొసైటీ, దట్స్ మెయిన్ పాయింట్. మిమ్మల్ని ఈ రోజు ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. మీకు తెలిసాను అంటే సోషల్ మీడియా ద్వారానే కదా ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. సో మా హాఫ్ లైఫ్ 30 అయింది నాకు ఎడ్యుకేషన్ అయిపోయేటప్పటికి. సొసైటీని చూసేది ఒక డాక్టర్ 30 తర్వాతే. అవును, ఫ్యామిలీని చూసుకునేది కూడా దాని తర్వాతే. ఇప్పుడు నేను స్టూడెంట్ దీంట్లో. ఆ ఎడ్యుకేషన్ అయిపోయింది. నౌ ఐఎమ్ లెర్నింగ్ అబౌట్ కమ్యూనిటీలో ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వరకు న్యూరాలజీయే అనే ఫోకస్ మీద. ఇప్పుడు ఏంటి అంటే పేషెంట్ ఏ రోగమైనా ఉండుండొచ్చు, హాస్పిటల్కి వస్తున్నారంటే బాధల్లోనే వస్తారు, హ్యాపీగా రారు. సో వాళ్ళకి చిన్న జబ్బు అయినా న్యూరాలజిస్ట్ హెల్ప్ చాలా వాటికి అవసరం పడకపోవచ్చు. ఎంబీబీఎస్ నాలెడ్జ్తోనే మనం ట్రీట్ చేయొచ్చు. బట్ చిన్నదైనా కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం పెద్దది అంటే పెద్ద జబ్బు చిన్న అట్లా ఏం ఉండవు, అన్నిటినీ అడ్రస్ చేయగలగాలి. రైట్. సో దాట్ ఐఎమ్ లెర్నింగ్. నా న్యూరాలజీ తర్వాత నేర్చుకుంటుంది అది అన్నట్టు. సో నేను చేసింది నిమ్హాన్స్లో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ వితౌట్ డౌట్ అన్నమాట. సో మాకంతా స్క్రీనింగ్ అయిపోయి వస్తారు కింద. స్క్రీనింగ్ ఓపీడీ అని ఉండిద్ది. మెయిన్ ఓపీడీకి వీళ్ళు రావసరం లేదు అని, అంటే మైగ్రేన్కి నిమ్హాన్స్కి రావక్కర్లేదు, వర్టిగోకి రావక్కర్లేదు, చిన్న చిన్న స్ట్రోక్స్కి రావక్కర్లేదు. సో స్మాల్ కేసెస్ అనేవి బయట ఎవరైనా ట్రీట్ చేయగలరు అంటే అన్ని ఫిల్టర్ అయిపోయి వస్తాయి మాకు. సో వీ సీ ఓన్లీ ద కాంప్లికేటెడ్ కేసెస్. సో బయటికి వచ్చిన తర్వాత అట్లా జరగదుగా, వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్. సో అప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేస్తాం అన్నమాట. సో ఇట్ హ్యాస్ బీన్ నైస్ లెర్నింగ్. కానీ నిజానికి మైగ్రేన్ అసలు ఎందుకు వస్తుంది? కొంతమంది అంటారు బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ వెళ్ళడం వల్ల వస్తుంది అని అంటారు. ఎగ్జాక్ట్ వాట్ ఈస్ ద రీజన్ అండి? మామూలుగా ఇట్ ఈస్ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ అనేది జీన్స్ లో ఉండిద్ది అనమాట. వాసో డైలేషన్ అంటాం. ఆ టైంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిద్ది బ్రెయిన్ కి. అందుకే మనకి పెయిన్ వచ్చినప్పుడు హార్ట్ బీట్ లా వచ్చింది, థ్రాబింగ్ బీటింగ్ టైప్ లో అన్నట్టు. సో స్ప్రెడింగ్ డీపోలరైజేషన్ అంటాం. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి స్ప్రెడ్ అవుద్ది. కొంతమందికి యాక్చువల్లీ మైగ్రేన్ వచ్చినప్పుడు ఒకవైపు కనిపించదు, ఒకవైపు స్పార్కిల్స్ అట్లా వస్తూ ఉంటాయి. సో ఒక్కొక్కళ్ళ మైగ్రేన్ మళ్ళీ ఒక్కొక్కలాగా ఉండిద్ది. అందరి మైగ్రేన్లు ఒకటి కాదు, అందరిది ఒకలా ఉండదు. నియర్లీ 10 మంది లేడీస్ లో 2 ఉండిద్ది అంటాం మైగ్రేన్. యాజ్ కామన్ యాజ్ దట్. అందరూ మెడిసిన్స్ తీసుకోరు కదా, కొంతమందికి అసలు అవసరం లేదు. కొంతమందికి మైగ్రేన్ కి ఇంజెక్టబుల్స్ కూడా ఉన్నాయి.
చుట్టూ బొటాక్స్ అని ఇస్తాం, అట్లా మల్టిపుల్ ఇంజెక్షన్స్. ఒక్కొక్క దానికి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది మైగ్రేన్ కని కాదు, ఈ పేషెంట్కి ఉన్న మైగ్రేన్ కి మనం ఎట్లా ట్రీట్ చేయాలి అని. కొన్ని మెడికేషన్స్ కి ఏమో వెయిట్ గెయిన్ అవుతారు, కొన్నిటికి వెయిట్ లాస్ అవుతారు, కొన్నిటికి హెయిర్ ఫాల్ అవుద్ది. సో మనం ఎక్కువ వెయిట్ ఉన్నారు అంటే వెయిట్ లాస్ ఉండే టాబ్లెట్ పెడతాం. సో దాని సైడ్ ఎఫెక్ట్ మనం యూజ్ చేసుకుంటాం. కరెక్ట్. ఇట్లా బాగా సన్నగా ఉన్నారు అంటే ఒక టాబ్లెట్, అసలు నిద్ర పట్టట్లేదు అంటే కొన్నిటికి సెడేషన్ వచ్చింది, సో ఆ టాబ్లెట్ పెట్టడం. సో వీ చూస్ డిఫరెంట్లీ ఫర్ ఎవ్రీ పేషెంట్. సో ఎగ్జాక్ట్ రీజన్ అనేది వాసోడైలేషన్, కొన్ని రిసెప్టార్స్ అట్లా ఉంటాయి అన్నమాట. సో ట్రీట్మెంట్ అనేది మనం ఈ పర్సన్ కి కొన్ని హెమిప్లీజిక్ మైగ్రేన్, క్లాసికల్ మైగ్రేన్, కామన్ మైగ్రేన్, ఇట్లా టైప్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం వెళ్తూ ఉంటాం. ఒకటి మైగ్రేన్ వాళ్ళలో కొన్ని హార్మోన్ పిల్స్ ఇస్తే స్ట్రోక్ ఛాన్సెస్ ఎక్కువ. సో ఇవన్నీ మనం ఎడ్యుకేట్ చేయాలి. సో మన దగ్గరకు వచ్చే 2-3 minutes లో ఇవి జరగవు. ఇట్ కెనాట్ హ్యాపెన్. కరెక్ట్. మైగ్రేన్ తో మనం బతుకుతున్నాము అంటే యూ హ్యావ్ టు లివ్ విత్ మైగ్రేన్. ఇట్స్ లైఫ్ లాంగ్ డిసీజ్ కదా, యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. అంటే నాకు డాక్టర్గా నాకు ఎంత తెలుసో పేషెంట్కి అంత తెలిసి ఉండాలి, సో దట్ హీ కెన్ హ్యాండిల్ ఇట్. సడన్ గా మైగ్రేన్ చేంజ్ అయింది అంటే ఇట్ కెన్ బి వేరే డిసీజెస్ కూడా రావచ్చుగా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ లో. అబ్సల్యూట్లీ. సో వెన్ యూ హ్యావ్ టు ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి, ఇదంతా యూ హ్యావ్ టు లెర్న్ విత్ టైం. డిసీజ్ పెరిగే కొద్దీ, ఏజ్ మారే కొద్దీ యూ హ్యావ్ టు కీప్ లెర్నింగ్ అబౌట్. సో వన్స్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు మొత్తం డీటెయిల్డ్ గా తెలుసుకున్న తర్వాత కానీ ఇది ఏ టైప్ ఆఫ్ మైగ్రేన్ అనేది మనం జస్టిఫై చేయలేము. ఏ మెడిసిన్ పెట్టాలో కూడా మనం చెప్పలేం పేషెంట్ గురించి తెలుసుకుంది. షీఈస్ ఇన్ ద చైల్డ్ బేరింగ్, పిల్లలు కనాల్సిన ప్రాసెస్ లో ఉన్నారనుకోండి, యూ కెనాట్ ఎక్స్పోజ్ దెమ్ టు మెడిసిన్స్. సో కొన్ని మెడిసిన్సే వాడొచ్చు వాళ్ళల్లో, కొన్ని వాడకూడదు. సో యూ హ్యావ్ టు నో ద ఎంటైర్ బ్యాక్గ్రౌండ్. ఇందాక మీరు చెప్పినట్టు వర్టిన్ అనేది మన చెవి దగ్గర నుంచి ఉండే ఒక నర్వ్ కంప్రెస్ అయితే వస్తుంది అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. నిజానికి వర్టిన్ లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంత టెన్షన్ పడిపోవాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే రీసెంట్ గా నేను మా ఫ్రెండ్ దగ్గర నేను విన్నది ఏంటంటే, నుంచుంటే నాకు ఇలా మొత్తం ప్రపంచం తిరిగిపోతున్నట్టు ఉంది, డ్రైవింగ్ కూడా నేను చేయలేకపోతున్నాను అని. వర్టిగో అనేది 2 types లో ఉంటుంది అనమాట. ఒకటి పెరిఫెరల్ వర్టిగో అంటాం, ఒకటి సెంట్రల్ వర్టిగో. పెరిఫెరల్ వర్టిగో అనేది చెవి నుంచి వచ్చేది. చెవిలో వెస్టిబులర్ అపరాటస్ అని ఉంటుంది అనమాట. ఇది అని ఎలా తెలుస్తుంది మరి మనకి? సిమ్టమ్స్ బట్టి విపరీతంగా వచ్చింది, పొజిషన్ మారంగానే వస్తుంది, మొత్తం తిరిగిపోతుంది అంటే అది మంచి రకమైన వర్టిగో, పెరిఫెరల్ వర్టిగో. దాంట్లో వామిటింగ్ అవుతా ఉండిద్ది, వెంటనే మోషన్కి వెళ్ళాలి, అసలు లేవంగానే పడేటట్టు వచ్చేసిద్ది అనమాట. ఇది పెరిఫెరల్ వర్టిగో. ఇది మనం చాలా ఈజీ ట్రీట్ చేయడం, మెడికేషన్స్ పెట్టి రెస్ట్ తీసుకొని తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సినవి, అవి చేసుకుంటా ఉంటే వీ కెన్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్. న్యూరాలజీలో మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ కి క్యూర్ అనే మాట వాడం. ఇట్స్ లైక్ కంట్రోల్. ఇన్ఫెక్షన్స్ కాదు కదా, బయట నుంచి వచ్చినాయి కాదు కదా. సో వీ కెన్ కంట్రోల్. వర్టిగో ఒకసారి వస్తే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, ఇట్ కెన్ హ్యాపెన్. అది చాలా ఈజీ టు ట్రీట్. విపరీతంగా వచ్చిందే యాక్చువల్లీ గుడ్ అంటాం, సివియర్గా వచ్చింది. సెంట్రల్ వర్టిగో బ్రెయిన్ నుంచి వచ్చింది. ఇది స్ట్రోక్, పక్షవాతం యొక్క సూచన అవ్వచ్చు. నడిచేటప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే తూలుతున్నాము అని. సో మనం ఒక్కసారి సడన్ గా తూలుతున్నా కూడా కళ్ళు తిరుగుతున్నట్టే అనిపించింది. సో నేను తూలుతున్నాను, ఒకవైపు కొంచెం బెండ్ అయ్యేటట్టున్నాను, కొంచెం మాట, కొంచెం చూపు, కొంచెం మింగుడు, ఇట్లా అన్ని మైల్డ్ సిమ్టమ్స్ చెప్తారు. దాంతో పాటు కొంచెం ఒకవైపు తిమ్మిర్లు కానీ, సో ఇట్లా సిమ్టమ్స్ కాంబినేషన్ లో వస్తాయి. సో వీళ్ళు చెప్పాలనుకుంటుంది కళ్ళు తిరగడం కాదు, తూలుడు ఎస్పెషల్లీ. సో దీంట్లో కళ్ళు తిరగడం అంత ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ ఇది మోర్ డేంజరస్. మనకి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, స్మోకింగ్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఏజ్ ఉంది, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కదా పక్షవాతం రావడానికి. సో ఇట్లా ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరైనా నాకు హఠాత్తుగా కొంచెం తూలుడు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే మాత్రం ఇట్ కెన్ బి ఏ బ్రెయిన్ స్ట్రోక్. సో మనం వాళ్ళలో వెంటనే స్కాన్ చేస్తాం. బట్ చిన్న వయసు వాళ్ళు, నేను పొద్దున్నే లేచాను, లేవంగానే మొత్తం తిప్పేసింది, వాంతి అయింది, పడిపోబోతున్నానని పరిగెట్టుకుంటా వస్తారు. అదేం చేయదు, అది ఈజీగా తగ్గిపోతుంది. బట్ వీటన్నిటికీ డిసిప్లిన్ అవసరం. తర్వాత తగ్గిన తర్వాత యూ హ్యావ్ టు ఎక్సర్సైజెస్ ఉంటాయి, వెస్టిబులర్ ఎక్సర్సైజెస్, అవి కంటిన్యూ చేసుకోవాలి ఎవ్రీడే. నేను రోజు చేయాలంటే ఎక్సర్సైజెస్ రోజు చేయడంలో తప్పేముంది, ఏదైనా హెల్త్ కి మంచిదే కదా. టాబ్లెట్స్ అనేవి అప్పటికప్పుడే పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఇచ్చాం కోర్సు, ఇప్పటికి తగ్గిస్తాయి. మళ్ళీ రేపు రాకుండా ప్రివెంట్ చేయడం టాబ్లెట్స్ పని కాదు. మన తీసుకునే జాగ్రత్తలు, సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవాలి. నెక్ మూవ్మెంట్ చేస్తే వాళ్ళకి యాక్చువల్లీ ఎక్కువైంది, కానీ మేము చెప్పే ట్రీట్మెంటే మూవ్ చెయ్యండి అని. నెక్ ఎంత ఎక్కువ మూవ్ చేస్తే
మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అంతా తక్కువ. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, గంటలు అదే పొజిషన్లో ఉంటారు, అవును అవును వాళ్ళకి ఎక్కువ. పొలం పనులు చేస్తారు, హెడ్ మూవ్ చేస్తానే ఉంటారు కదా, వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఎంత యాక్టివ్గా ఫిజికల్గా ఉంటే పెరిఫెరల్ వర్టిగో వచ్చే ఛాన్సెస్ అంత తక్కువగా ఉంటాయి. అండ్ ఇవన్నీ లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్సే. ఒకసారి సెంట్రల్ వర్టిగో వచ్చింది, స్ట్రోక్ వచ్చిందన్నా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇస్తాం. పెరిఫెరల్ వర్టిగో వచ్చింది అంటే ట్రీట్మెంట్ షార్ట్ కోర్సు, ఎక్సర్సైజెస్ లైఫ్ లాంగ్ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఇందాక మీరు అన్నట్టు ఇలా symptoms తో మీ దగ్గర డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు స్కాన్ చేస్తే తెలుస్తుంది అన్నారు కదా, స్కాన్ లో అంటే డిఫరెన్స్ ఎలా కనిపిస్తుంది మీకు? అంటే ఎగ్జాంపుల్ మామూలుగా ఇప్పుడు పెరిఫెరల్ వర్టిగో అన్నాను కదా, ఇయర్ లో వస్తుందని, దాంట్లో స్కాన్ నార్మల్ వస్తుంది, ఏమీ రాదు స్కాన్లో. సిమ్టమ్స్ని బట్టే మనం చెప్తాం. సెంట్రల్ వర్టిగోలో స్ట్రోక్ వచ్చింది అంటే మనకు కనిపించింది, ఇక్కడ బ్లడ్ వెజల్ బ్లాక్ అయింది, ఇక్కడ సర్క్యులేషన్ తగ్గింది అని. బ్రెయిన్లో ఏంటంటే మిల్లీమీటర్ ఒక చిన్న క్లాట్ ఉన్నా కూడా ఆ 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ అయినా కూడా సడన్గా వీక్నెస్ వచ్చేసేయచ్చు. సో వాటిలో ఏంటంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది పెరగకుండా ఉండటానికి. సైజ్ ఆఫ్ ద స్ట్రోక్ పెరగకూడదు, తగ్గడం అనేది బ్రెయిన్ దానంతటదే చేసుకుంటుంది. చాలాసార్లు బ్రెయిన్ రికవరీ అనేది స్పాంటేనియస్, దానికి ఆ పొటెన్షియల్ ఉండిద్ది. మెల్లగా రీసర్క్యూటింగ్ జరిగిద్ది అనమాట బ్రెయిన్లో. ఆ రీసర్క్యూటింగ్ వల్ల వాళ్ళకే తగ్గిపోద్ది. బట్ మనం చేసేది ఏంటంటే ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుతాం స్ట్రోక్ని. సో ఇప్పుడు బ్రెయిన్ స్టెమ్లో వస్తాయి, బ్రెయిన్ స్టెమ్ కొంచెం పెరిగినా సరే సడన్గా వీక్నెస్ రావచ్చు, కొంతమంది బ్రెయిన్ డెడ్ అవుతారు. సడన్గా పెద్ద స్ట్రోక్ బ్రెయిన్ స్టెమ్లో వస్తే అన్ని ఫంక్షన్స్ ఆగిపోతాయి బ్రెయిన్లో. కొన్నిసార్లు దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. స్ట్రోక్ పెద్దది వస్తే, చిన్న స్ట్రోక్ అయినా కూడా గట్టిగానే కొట్టాలి. చాలా మంది పేషెంట్స్ నాకు లైట్గా వీక్నెస్ ఉంది అంటారు, బ్రెయిన్లో చిన్న స్ట్రోక్ ఉండిద్ది, చెప్తాం అడ్మిట్ అవ్వాలి, ఇంజెక్టబుల్స్ పెట్టుకోవాలి, అబ్జర్వ్ చేయాలి అంటే ఇంతే కదా, టాబ్లెట్స్ రాసి పంపించండి అంటారు. సో మేము చాలాసార్లు చూసాం, అట్లా నడుచుకుంటా వచ్చారు, అక్కడ బెడ్ మీద పెట్టంగానే ఇంక వచ్చేసిద్ది పెద్ద స్ట్రోక్. అంటే అది అంత ఫాస్ట్ గా పెరిగిపోయింది అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంతరు కూడా బాగానే ఉన్నాం, పడుకున్నాక ఇలా అయింది అంటే. మీరు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వచ్చిందంటారు, అది అట్లా కాదు. రీసెంట్గానే ట్రీట్ చేశారు, 30 year old అంతే, ఏ హెల్త్ ప్రాబ్లమ్ లేదు, అబ్సల్యూట్లీ నార్మల్. నాకు వచ్చింది తగ్గిపోయింది, మళ్ళీ వచ్చింది తగ్గిపోయింది అన్నాడు. బాగానే వచ్చాడు, నాకు ఇప్పుడు ఏం లేదు, బట్ అట్లా వచ్చి తగ్గిపోయింది ఎందుకు అని స్కాన్ చేస్తే చిన్న మల్టిపుల్ క్లాట్స్ ఉన్నాయి బ్రెయిన్లో. ఒకవైపు స్మోకింగ్ ఉందా అంటే లేదు, జెనెటిక్స్లో ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు, బట్ స్కాన్లో ఉంది, అడ్మిట్ అవ్వాలి అని చెప్పా. వాళ్ళు ఎందుకో నా మాట విన్నారు, నేను బాగానే ఉన్నాను అనుకోకుండా అడ్మిట్ అయ్యాను. అంటే నేను అడ్మిట్ ఓపీలో చూశాను, హెపారిన్ అవి పెట్టాను, బ్లడ్ థిన్నర్స్ పెట్టాను, అడ్మిట్ చేశాను. పైనుంచి ఫోను, సడన్గా పడిపోయాడు, అసలు మూమెంట్ లేదు, మాట లేదు. సో మ్యాసివ్ స్ట్రోక్ వచ్చేసింది. సో ఎందుకు వచ్చిందని బ్రెయిన్ చేస్తే క్లాట్స్ ఉన్నాయి కానీ రీజన్ దొరకలేదు. హార్ట్ చెక్ చేస్తే బాగానే ఉంది, హార్ట్ నుంచి కొన్నిసార్లు క్లాట్స్ వెళ్తాయి. తర్వాత నెక్ చెక్ చేసుకుంటే నెక్లో ఒక క్లాట్ ఉంది, అక్కడ వాళ్ళని అట్లా పట్టుకొని ఉందన్నమాట. సో అదేమైందంటే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళేటప్పుడు చిన్న పీసెస్ వెళ్ళిపోతా ఉంటాయి బ్రెయిన్లోకి, కొత్త పీస్ వెళ్ళినప్పుడల్లా కొత్త స్ట్రోక్ వస్తూ ఉంది. సో అట్లా హాస్పిటల్లోనే 2-3 times స్ట్రోక్ వచ్చింది ఆయనకి ఆన్ ట్రీట్మెంట్. దాన్ని మనం ముట్టుకుంటేనేమో సడన్గా పగిలి పైకి వెళ్ళిపోద్ది, దాన్ని టచ్ చేయకూడదు, దానికి సరిపడా ఇంజెక్షన్స్తో అది స్లోగా కరగాలి. అది 2-3 months పట్టింది కరగటానికి. ఓ మై గాడ్. సో సమ్హౌ 2 weeks అయ్యేటప్పటికి స్టేబుల్ అయ్యాడు. నడుస్తానే పంపించాను, బట్ చెప్పాను ఇంకో 2 months తర్వాత వీ హ్యావ్ టు సీ, కొన్ని జెనెటిక్ వర్కప్ ఇవన్నీ చేసుకోవాలి. అసలు ఏ రీజన్ లేకుండా వచ్చింది కదా, పాపం అలవాట్లు కూడా లేవు, ఆయన బాధ అదే. మా ఫ్రెండ్స్ అందరూ స్మోకింగ్ చేస్తారు, డ్రింకింగ్ చేస్తారు, వాళ్ళందరూ బాగున్నారు, నాకెందుకు వెయిట్ మనం ఏం చేయలేం కదా. చాలా మంది చూస్తాం అబ్సల్యూట్లీ హెల్తీ, ఎందుకు వచ్చిందో మాకే అర్థం కాదు. అది అన్ని చూసినప్పుడల్లా భయం వేసిద్ది, అమ్మో మనం చాలా లక్కీ ఉన్న రోజు, ప్రతిరోజు మనం హెల్తీగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో చిన్న పిల్లల్ని చూస్తాం, 2 year old ఇప్పుడే కొంచెం తూలి పడుతున్నాడండి అంటారు, చూస్తే బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో బ్రెయిన్ క్యాన్సర్స్ కొంచెం కామన్, ముసలి వాళ్ళలో ఎట్లాగో చిన్నపిల్లల్లో. అప్పుడు చూపిస్తారు పేరెంట్స్ వచ్చి, 2nd birthday ఫోటో చూడండి, 1st birthday ఫోటో చూడండి, చాలా మంచి చైల్డ్. సో ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల తర్వాత హీ విల్ నో లాంగర్, ఇంతకు ముందు చైల్డ్ అయితే ఇవ్వలేం కదా. సో అవన్నీ చూసినప్పుడు అనిపించింది ప్రతిరోజు వీ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్. సో ఇంత మరి హెల్తీ ఫుడ్, హెల్తీ ఎక్సర్సైజ్ ఇవన్నీ చెయ్యాలంటే మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేసుకుంటా ఉంటాం, మన ప్రయత్నం, మిగతాదంతా ఇంకా దేవుడి చేతిలోనే ఉండిద్ది.
ఎంత చదివిన డాక్టర్ అయినా సరే మన చేతిలో ఏం లేదు అనే సిచ్యువేషన్ ఉంటుంది డెఫినెట్ గా. డెఫినెట్లీ సైన్స్ మనకి నేర్పించేదే అది. సైన్స్ లో ఏంటంటే ఇప్పుడు చాలా జబ్బులు కనిపెట్టాం మనం. న్యూరాలజీలో కొన్ని డిసీజెస్ ఉన్నాయి. ఏఎల్ఎస్ అని, ఎంఎన్డి, మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాం. అది వచ్చిన తర్వాత పేషెంట్ రోజు రోజుకి క్షీణిస్తా వెళ్తాడు. మనం డిసీజ్ పట్టుకుంటాం, ఏమీ చేయలేం. అంటే పేషెంట్ డౌన్ అవుతున్నా సరే అవన్నీ రీసెర్చ్లో ఉన్న డిసీజెస్, ఇప్పటికీ ట్రీట్మెంట్ రాలా. ఆ డిసీజ్ కనిపెట్టి 100 ఏళ్ళు దాటిపోయింది, బట్ ఇప్పటికీ మెడిసిన్స్ రాలేదు. ఇంత అడ్వాన్స్ అయింది కదా, ఇప్పటికీ మెడిసిన్స్ రాలేదా అని అడుగుతారు పేషెంట్స్. ఎక్కడికి వెళ్ళినా ఇదే. అమెరికన్ ప్రెసిడెంట్కి వచ్చినా ఏం చేయలేం. కొన్ని పార్కిన్సన్స్లో పిఎస్పి అని ఒకటి ఉండిద్ది, దాంట్లో పడిపోతా ఉంటారు, నుంచుంటే పడిపోతారు అనమాట, బ్యాలెన్స్ ఉండదు, టపా 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 అన్ని తలలు దెబ్బలు వేసుకొని వస్తారు. స్టిల్ వాళ్ళది కూడా అంతే, దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. వాళ్ళు పాపం తిరుగుతానే ఉంటారు డాక్టర్స్ చుట్టూ, ఇంకెవరైనా ఇస్తారేమో అని. చివరికి హోప్ లేనప్పుడు ఆయుర్వేద, హోమియో అన్నిటికీ వెళ్తాం. మేము ఎంకరేజ్ చేస్తాం. అలోపతిలో అయితే లేదు. సో అనవసరంగా నేనైతే మిమ్మల్ని ఖర్చు పెట్టనివ్వను దీనికి ఇంకా ఎందుకంటే అలోపతి ఎక్స్పెన్సివ్ కదా. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంది స్టెమ్ సెల్స్ అని అట్లా కూడా చేస్తారు. అంటే తెలుసు స్టెమ్ సెల్స్ పనిచేయవని. స్టెమ్ సెల్స్ ఎక్స్పెన్సివ్, 5 lakhs 10 lakhs అట్లా ఛార్జ్ చేస్తారు. బట్ స్టిల్ చేసే వాళ్ళు ఉన్నారు విత్ డిగ్రీ. ఓకే, అది బ్యాండ్ అని తెలిసినా కూడా చేస్తారు. అది ఆయుర్వేదాలో జరగదు కదా, దే డోంట్ డూ దట్ కదా. సో ఆయుర్వేద ఇట్స్ అన్ ఏన్షియంట్ సైన్స్. కరెక్ట్గా చేస్తే దాంట్లో కొన్నిటికి సొల్యూషన్ దొరకవచ్చు. సో వీ ఎంకరేజ్ మంచి ఆయుర్వేదిక్ ప్లేస్కి వెళ్ళండి. ఆయుర్వేద అనే పేరుతో ఇంగ్లీష్ మందులు ఇస్తున్నారు అనుకోండి, అట్లాంటి ప్లేసెస్ కాదు. ప్యూర్ ఆయుర్వేదానికి వెళ్ళండి, ప్యూర్ హోమియోకి వెళ్ళండి, చూసుకోండి. వాళ్ళు నేను అడుగుతాను, నేను తీసేస్తా ఈ రోగాన్ని అంటే మాత్రం అది నమ్మకండి. దే కెన్ ట్రై, బట్ ఆయుర్వేదంలో రోగం తీసేయగలరంటే ఇప్పటి వరకు అలోపతిలోకి తీసుకురాకుండా ఉంటామా? తీసుకొస్తాం కదా. ఇప్పుడు పార్కిన్సన్స్కి మేము సిండోపా వాడతాం, అది వచ్చింది ప్లాంట్ నుంచే. సో ఒకసారి పనిచేస్తుందని తెలిస్తే అలోపతిలోకి వచ్చేసిద్ది. బట్ ఫాల్స్ ప్రామిసెస్ అనేది ఇవ్వకూడదు. మామూలుగా అలోపతి అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ప్రతి దానికి ఎవిడెన్స్ ఉండాలి. నేను ఇది పని చేస్తుంది అని చెప్తే నేను సైట్ చేయాలి, ఇదిగో ఇక్కడ ఎవిడెన్స్ ఉంది, క్లాస్ ఏ ఎవిడెన్స్ ఉంది, ఇది పని చేస్తుంది అని. నేను ఉత్తిగా మాట్లాడకూడదు. కరెక్ట్. సో అలోపతి ఇవన్నీ ఏంటి అంటే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో మంచి చోట్ల ఎక్స్పీరియన్స్ తో ట్రీట్ చేస్తారు అంటే ట్రై ఇట్, వెల్ అండ్ గుడ్. మేము నిమ్హాన్స్లో ఉన్నప్పుడే మస్క్యులర్ డిస్ట్రోఫీస్ ఇట్లా కొన్ని నాన్ ట్రీటబుల్ డిసీజెస్ ఉంటాయి కదా, ఓపీలో మాతో పాటు ఆయుర్వేద వాళ్ళని మేమే కూర్చోబెడతాం. వీ సిట్ టుగెదర్. అంటే వీ డు నాట్ హ్యావ్ డ్రగ్స్, ఆయుర్వేదాలో కొన్ని డ్రగ్స్ ఇస్తారు, వెళ్ళి తీసుకోండి అని. ఎందుకంటే ఏది ఇవ్వకపోతే ఇంకెవరి దగ్గరకో వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళు మోసపోతారు వాళ్ళు అనే భయం. మా దగ్గరికే వస్తారు స్టెమ్ సెల్స్ తీసుకొని వచ్చామని. పెద్ద పెద్ద ప్లేసెస్లోనే, బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు అన్ని చోట్ల జరుగుతాయి. అందరికీ తెలుసు జరుగుతుందని, బట్ ఇట్ హ్యాపెన్స్. అంటే డిగ్రీ ఉండి జరుగుతుంది అంటే దెర్ ఇస్ మెనీ టైమ్స్ నథింగ్ వీ కెన్ డూ. బట్ అట్లీస్ట్ పేషెంట్ ని ఎడ్యుకేట్ చేయగలం కదా, ఇట్లాంటి వాటికి మీరు జాగ్రత్తగా ఉండండి అని. కానీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ బీపీ ఇలా ఉంటే ఇది కరెక్ట్ గా ఉన్నట్టు అని ఇప్పుడు ఎంత ఉందండి రైట్ నౌ? అది ఇయర్ బై ఇయర్ మారిపోతా ఉంటుంది. అదే దట్స్ వాట్. డయాబెటీస్ ఫస్ట్ లో వచ్చినప్పుడు అసలు ఫుడ్ పెట్టొద్దనే వాళ్ళు, వెరీ లో క్యాలరీ. అప్పుడు డౌన్ అయ్యేవాళ్ళు. తర్వాత ఎక్కువ పెట్టండి అన్నారు, షుగర్స్ వాడుకోలేదు బాడీ అని. తర్వాత ఏంటంటే విత్ టైం ఫైబర్ ఉండేది ఎక్కువ తీసుకోండి, గ్లైసిమిక్. సో ఇట్ ఈస్ చేంజింగ్. ఎగ్జాక్ట్లీ అదే కదా, అందుకే అంటున్నాను. సైన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ చేంజ్ అవుతా ఉంది. రేపు ఇప్పుడు గైడ్ లైన్స్ ఉండకపోవచ్చు. అవును షుగర్ కూడా ఇప్పుడు 100 ఉంటే నార్మల్ అనే అంటున్నారు. పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది నాకు హైపర్ టెన్షన్స్ వస్తారు, బీపీ ఎప్పుడు చూసినా 160 ఉండేది, ఇంట్లో కూడా ఇంతేనంటే ఇంతే అంటారు. ఎన్నేళ్ళ నుంచి ఉందంటే 25 ఏళ్ళ నుంచి ఉందంటారు. అతను బాగానే ఉంటాడు. ఇంకా నేను ఏమని చెప్పి పేషెంట్ని ఇప్పుడు బీపీ టాబ్లెట్ మింగించాలి? నేను ఫాలో అయ్యే అలోపతిలో మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ లో 160 ఉంటే వెయ్యాల్సిందే. బట్ ఐ కెనాట్ ఫోర్స్ దట్ ఆన్ హిమ్. రేపు అదే మారొచ్చు మళ్ళీ. అప్పుడు మీరు ఇట్లా చెప్పారు కదా అంటారు. ఆ బీపీ తగ్గిన తర్వాత ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరే చేశారని కూడా అంటారు. డాక్టర్స్ కూడా చాలా టిపికల్ అండి దీన్ని బట్టి. ఇండివిజువలైజ్ డెసిషన్, అదే అంటాం. ట్రీట్మెంట్ ఇండివిజువలైజ్డ్. ప్రతి పర్సన్ కి ఒకే షుగరే అయినా కూడా ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయి ఒకళ్ళొకళ్ళకి. ఇండివిజువల్ ఆ పర్సన్ ని బట్టి. నా దగ్గరకు వచ్చి నేను న్యాచురోపతి వాడుతున్నాను అది ఇది అన్నారంటే నాకు ముందే అర్థమైంది. నేను 2-3 టాబ్లెట్స్ కన్నా ఎక్కువ రాయను, ఎందుకంటే వాళ్ళు మింగరు. అంటే దే బిలీవ్ ఇన్ నేచర్ క్యూర్.
సో నేను 4-5 బిళ్ళలు రాస్తే వాళ్ళు మింగుతారా అంటే నాకు అది వేసుకుంటే ఇది వచ్చిందని ఏదో వచ్చిందని చెప్తారు. సో ఓకే, టు కేటర్ టు దెమ్ ఒక 2 రాసేస్తే దే విల్ ఫీల్ హ్యాపీ, ఎక్కువ టాబ్లెట్స్ రాయలేదు అన్నట్టు. అంటే వచ్చిన వాళ్ళ సైకాలజీ అన్ని తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఐ ఫీల్ హీలింగ్ అనేది మోస్ట్లీ ఇట్ ఈస్ ఇన్ కమ్యూనికేషన్. డాక్టర్ చెప్పే భరోసాని బట్టి సేమ్ మెడిసిన్స్ ఇద్దరు రాసినా కూడా ఒకరి దగ్గర తగ్గుతాయి, ఒకరి దగ్గర తగ్గవు. సో వెరీ ఇంపార్టెంట్. ప్లెసిబో ఎఫెక్ట్ అంటాం. అంటే పిల్ల ఇచ్చారు అనే నమ్మకంతోనే తగ్గిపోతుంది. నానమ్మ ఉంది, మా ఫాదర్ వాళ్ళ మదర్, ఆవిడకి ఏ ఇబ్బంది వచ్చినా నేను బి కాంప్లెక్స్ ఇస్తాను, అది వేయంగానే ఆవిడకి తగ్గిపోద్ది. ఆవిడకి ఎవరు ఇచ్చినా కూడా తగ్గదు. మా అమ్మాయి ఇచ్చింది తగ్గిపోయిందని చెప్పిద్ది అనమాట. సో వీ కెన్ అవాయిడ్ అన్నెసరీ మెడిసిన్స్. ఇప్పుడు పెయిన్ ఉంది అంటే పెయిన్కి బి కాంప్లెక్స్ ఇచ్చినా తగ్గిపోయింది అనమాట. సో పెయిన్ కిల్లర్స్ కూడా అవసరం లేదు. సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినా కూడా నేను చెప్పాను కదా, చాలా వాటికి క్యూర్ లేదు. కొన్నిటిని ప్రివెంట్ కూడా చేయలేం. ముందు స్టేజ్ లోనే మాకు అర్థమయ్యేది ఇది రాబోతుంది అని. కొన్ని ప్రివెంట్ కూడా చేయలేకపోవచ్చు. కాబట్టి ఇన్ని లిమిటేషన్స్ ఉన్నప్పుడు సైన్స్ కే నా పేషెంట్ నేను కోప్పడి నువ్వు మింగాల్సిందే, నువ్వు మింగితేనే బాగుంటావు, నేను అంత ఫోర్స్ చేయను. బట్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. పక్షవాతం వచ్చింది వెంటనే నేను పక్షవాతం అనగానే మా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రామిస్ చేస్తాను అనమాట, 1 నెల రోజులు మింగు, నీకు తగ్గిపోతుంది, మళ్ళీ మింగక్కర్లేదని. నేనేం చెప్తాను, నీకు ఒకసారి వచ్చింది, నీకు ఎప్పుడైనా రావచ్చు జీవితంలో, నీ బాడీలో చేంజెస్ వచ్చాయి కాబట్టి. సో ఏజ్ వెనక్కెళ్ళదు, బాడీ మళ్ళీ ఇంతకు ముందు బాడీ లాగా అవ్వకపోవచ్చు. సో టాబ్లెట్ లైఫ్ లాంగ్ మింగాల్సిందే అని చెప్తాను. వాళ్ళు ఎవరిని నమ్ముతారు? 1 month లో తగ్గిస్తానన్న వాళ్ళని నమ్ముతాడు. సో రెండోసారి స్ట్రోక్ వచ్చినప్పుడు వస్తారు, రెండోసారి వచ్చింది ఏం చేయను అని. అదే చెప్తాను, ఫస్ట్ టైం నీకు తగ్గింది వాళ్ళు ఇచ్చిన దాని వల్ల కాదు, నీ బాడీయే తగ్గించుకుంది. బట్ సెకండ్ టైం వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేసేది, అది మనం ప్రివెంట్ చేయాలి కదా అంటే అప్పటి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటారనమాట, ఇంక నేను మింగుతాను అని. చాలాసార్లు సెకండ్ టైం స్ట్రోక్ వచ్చిన వాళ్ళందరూ, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళందరూ ఇంతకుముందు బిళ్ళలు వాడి ఆపినోళ్ళే. అది జరగకూడదు. నా ట్రీట్మెంట్ ఇప్పుడు నేను పక్షవాతాన్ని తగ్గించాను, మళ్ళీ రాకుండా చూసుకోవడం నా పనే కదా. అట్లాంటి వాటిలో స్ట్రెస్ చేస్తాను, మింగాల్సిందే, ప్రతిసారి చెప్తా మింగు మింగు మింగాల్సిందే అని. సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంది భయపడేది ఏంటంటే, ఇట్లా పక్కింటి వాళ్ళు చెప్తారనమాట, అందరు గ్రూప్ డిస్కషన్ వేసుకుంటారు, నువ్వు ఇవి మింగుతున్నావు, నువ్వు ఇవి మింగుతున్నావు అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చెప్తారు, ఇవి ఇట్లా మింగితే కిడ్నీలు పాడైపోతాయంట, ఆయన ఎవరికో కిడ్నీలు పాడైపోయాయి, ఇట్లాంటివి ఉంటాయి డిస్కషన్. సో నేను అదే చెప్తాను, కిడ్నీలు పాడయ్యే బిళ్ళలు వేరే, ఇది అది కాదు. న్యూరాలజీ టాబ్లెట్స్ ఎట్లా అంటే పడకపోతే వెంటనే బెడిసి కొడతాయి, మనకి కొన్నిటికి అలర్జీ వచ్చింది, ఇచ్చిన వెంటనే ర్యాషెస్ వస్తాయి. సో అట్లాంటివి మనం తెలుసుకొని మార్చుకుంటాం. అది జెనెటిక్స్ ఆఫ్ ద పేషెంట్ బట్టి. కొందరికి పడవు. అందరికి జీన్ టెస్టింగ్ చేయడానికి మనది రిచ్ కంట్రీ కాదు కదా, ఈ డ్రగ్ పడిద్దా లేదా అని చెప్తాం. ఇది వేసుకుంటే ఏమైనా వస్తే నాకు చెప్పండి, అంతేగాని వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఈ మేడం ఇచ్చిన డ్రగ్స్ నాకు పడలేదు అని చెప్పేసి నేను మార్చేస్తాను డాక్టర్ని అంటే అట్లా కుదరదు. నాకు చెప్పండి, నేను దాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తాను అని. కరెక్ట్. మంచి డ్రగ్స్ చెడ్డ డ్రగ్స్ ఉండవు కదా, మనకు పడ్డాయి మంచి డ్రగ్స్. వాళ్ళకి చెప్తాను, దీనికి కిడ్నీలు పాడవు, దీనికి లివర్ పాడవదు. అయినా మా వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళ డిగ్రీలు ఏమేమి ఉన్నాయో నాకు పట్టుకొని రండి అని చెప్తారనమాట. మేము ఇక్కడ MBBS 5 years, MD 3 years, DM 3 years, ఫెలోషిప్ 1 year. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను చెప్తే పక్కింటి చెప్పింది వింటాను అంటే ఇంకా అసలు ఇంకేం మాట్లాడే స్ట్రాంగ్ గా వింటారు మళ్ళీ. సో ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక ఎత్తు, వాళ్ళు మానసికంగా ప్రిపేర్ చేయడం ఇంకొక ఎత్తు. ఇప్పుడు ఏంటంటే పేషెంట్ డాక్టర్ని నమ్మితే ప్రాసెస్ చాలా ఈజీ ఉండిద్ది. సో ఫస్ట్ నేను ఆ ట్రస్ట్ క్రియేట్ చేయాలి వాళ్ళలో. సో చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మా అమ్మాయి అంటారనమాట, అమ్మాయి అంటారు, మళ్ళీ ఏమనుకోకండి అంటారు. అంటే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా చాలా మంది ఫీల్ అవుతారు. పండగలకి అన్ని పట్టుకొస్తారనమాట, అన్ని చేసి. స్టార్టింగ్ లో కొంచెం చిన్నగా ఉంది అనుకునే వాళ్ళు, అంటే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని. బట్ విత్ టైం వాళ్ళ ఇంట్లో జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఏదొచ్చినా వేరే అక్కడికే వెళ్తాం అనే వాళ్ళు. నేను ఎవరైనా డాక్టర్ టాబ్లెట్ అదే రాసినా కూడా నాకు అవి పడలేదు, మీరే రాయాలని మళ్ళీ వచ్చి రాయించుకుంటారు. సో ఆ ట్రస్ట్ విత్ టైం ట్రూ క్రియేట్ చేసుకోగలిగారు. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం ఇది నార్మల్ బీపీ అని చెప్పడానికి లేదంటారా? మామూలుగా అయితే 140/90 లోపు అంటాం. డయాబెటిక్స్ లో ఇంకొంచెం స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేస్తాం, ఎందుకంటే బీపీ ప్లస్ షుగర్ కలిసినప్పుడు రిస్క్ ఇంకా ఎక్కువ. సో డయాబెటీస్ ఉంది, 140 అట్లా టచ్ అవుతుంది, వెయిట్ చేద్దాంలే అని అనం. డయాబెటీస్ ఉంది, బీపీ కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నా
ముందే పెట్టేస్తాం, ఎందుకు వెయిట్ చేసేది అన్నట్టు. అంతా హెల్తీగా ఉంది, బీపీ ఇప్పుడిప్పుడే చూపిస్తుంది అంటే ఫస్ట్ వెయిట్ లాస్ ట్రై చేయండి, సాల్ట్ రెస్ట్రిక్షన్ ట్రై చేయండి. సో అన్ని అప్పుడు మనకు కొంచెం టైం ఉండిద్ది. సో టేక్ యువర్ టైం, ముందు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. కరెక్ట్గా గైడ్ లైన్స్లో నాకు దాటిపోతుంది కదా అని హరీ అయి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ వెయిట్. బట్ ఫ్యామిలీలో బీపీ ఉంది, స్ట్రోక్స్ ఉన్నాయి, మనకు అర్థమైందిగా మీ ఫాదర్కి ఏ ఏజ్కి పక్షవాతం వచ్చింది, ఏ ఏజ్కి గుండెపోటు వచ్చింది, ఆయనకి బీపీ ఉందా అంటే ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జీన్స్ని తప్పించుకోలేకపోవచ్చు. సో అట్లాంటప్పుడు నాకు ఇంకా టైం కావాలి అంటే చెప్తాం, నువ్వు టైం తీసుకో, నీ వంతు నువ్వు ట్రై చేయి, బట్ మెడిసిన్ మాత్రం బెటర్ టు స్టార్ట్. ఎందుకంటే ఒకసారి గుండెపోటు వచ్చిందంటే అది ఒక్క రోజులో బయటపడిద్ది, కానీ దాని బేసిస్ ఒక 10 years ముందు నుంచే స్టార్ట్ అవుద్ది బాడీలో, బ్లడ్ వెజల్లో చేంజెస్ అనేవి. సో మనం ఎక్కడ పట్టుకోవాలి అంటే ఈ 10 years ముందే పట్టుకోవాలి. లాస్ట్ 1 yearలో పట్టుకున్నా సరే కొన్నిసార్లు అవాయిడ్ చేయలేదు. సో షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి అదే చెప్తాను, నీకు 20sలో వచ్చిందనుకో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే నువ్వు 70 వచ్చేంత వరకు అనదర్ 40-50 years నీకు రోగాలు రాకుండా చూసుకోవాలి. అదే 70లో షుగర్ వచ్చిందనుకోండి, అంత స్ట్రిక్ట్ కంట్రోల్ చేయక్కర్లేదు. ఎందుకంటే అక్కడి నుంచి నీ లైఫ్ స్పాన్ ఎంతైనా మేబీ 15 to 20 years కదా మనం తీసుకునేది. ఆ ఏజ్కి వచ్చిందంటే ఏదో వచ్చింది కానీ అంత సివియర్ కూడా అయ్యి ఉండదు. సో 70 years వాళ్ళు వస్తారు, నేను ఫ్రూట్స్ మానేశాను, నేను రైస్ మానేశాను, నేను షేక్స్ తీసుకుంటున్నాను, దేనికి? కొంచెం షుగర్ అటు ఇటు అయినందుకు. సో వాళ్ళకి చెప్తాను, ఏం చేయకండి, చక్కగా ఫుడ్ తీసుకోండి, ఈ ఏజ్లో షేక్స్ ఇవన్నీ ఎందుకు, అవసరం లేదు కదా. అందరు ఏంటంటే దీంట్లో విటమిన్స్ ఇవన్నీ ఉన్నాయంట అని చెప్పేసి తీసుకుంటారు. ఇప్పుడు కొత్త ICMR గైడ్ లైన్స్లో ప్రోటీన్ పౌడర్స్ని కూడా అలౌ చేయలేదు వాళ్ళు. ఎందుకు అంటే న్యాచురల్ ప్రోటీన్ ఇస్ ద బెస్ట్. సప్లిమెంట్స్ రూపంలో వాటిని ఎక్కువగా నమ్ముకోవడానికి లేదు. సో విటమిన్ డి ఈ మధ్య కాలంలో కనుక్కున్నారు, అంతకుముందు మనకు తెలియదు కదా. సో మనకి తెలిసిన విటమిన్సే మనం యాడ్ చేయగలం, తెలియని విటమిన్స్ ఎన్నో ఉంటాయిగా న్యాచురల్గా డైట్లో వచ్చేవి, అవి మనం షేకుల రూపంలో తీసుకొని నేను బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఎగ్గొట్టాను అంటే అవన్నీ మిస్ అవుతున్నట్టే కదా. అట్లా మనంతట మనం ఎస్పెషల్లీ కొన్ని మీకు తెలిసే ఉంటుంది, కొన్ని షేక్స్ ఉంటాయి గ్రూపులుగా వాడుతూ ఉంటాను. సో వాటిని నేను కొంచెం చెప్తాను, ఐ డోంట్ రికమెండ్. నేను షేకు తాగుతాను అంటే ఓకే, బట్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి తాగుతాను అంటే అది నేను యాక్సెప్ట్ చేయను. ఇడ్లీ తిన్నారు, దాంట్లో మినప్పప్పు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎనర్జెటిక్కే కదా. సో లిమిట్లో అయినా కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అనేది పెద్ద భూతంలా కాదు కదా, యూ నీడ్ ఇట్, బాడీకి అవసరం. వెయిట్ లాస్ అవ్వాలి, ఫాస్ట్గా అయిపోవాలి, నెల రోజుల్లో నేను ఇంత తగ్గిపోవాలి, అవన్నీ యాక్చువల్లీ కరెక్ట్ కాదు. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్లోంచి నేను మా అబ్బాయి పాప పుట్టిన తర్వాత చాలా తొందరగా తగ్గిపోయాను, మా బాబు పుట్టిన తర్వాత తగ్గలేకపోయాను అనమాట. ఇంకేముంది, ఇంకా అంత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ హైప్ వచ్చింది కదా. అవును, సైన్స్ ప్రకారం ఇంతకు ముందు కూడా ఫాస్టింగ్ చేసేవాళ్ళు కదా, ఫాస్టింగ్ లో లాంగివిటీ జీన్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో మేబీ నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను, బాగా తగ్గాను. అంతకుముందు జిమ్కి వెళ్ళేదాన్ని, అయినా తగ్గలేదు. బట్ ఫాస్టింగ్ చేయగానే తగ్గిపోయాను. తగ్గిపోయిన తర్వాత జుట్టు రాలింది, కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, అప్పటి వరకు నాకు లేనిది నా సైకిల్స్ ఆగిపోయాయి, నా మెన్స్ట్రువల్ సైకిల్స్. సో నేనే చెప్తాను ఎవరిని హార్మోన్ టాబ్లెట్స్ వాడొద్దని, నేనే వాడాల్సి వచ్చింది దాని తర్వాత. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెనకాల సైన్స్ ఉండొచ్చేమో కానీ అందరికీ వర్కౌట్ అవుతుందని గ్యారంటీ లేదు కదా. లేదు, ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది మంచిది కాదు. నేను ఆ టైంలో లూజ్ అయింది మజిల్, నా బాడీలో మజిల్ స్ట్రెంగ్త్ పోయింది. సో మజిల్ స్ట్రెంగ్త్ పోయినప్పుడు రిస్కీయే. సో నేను మళ్ళీ ఇట్లా కాదు, నా బాడీ వెయిట్ ఒకటి ఉండుంటుంది, నేను ఒబీస్ స్పెక్ట్రంలో ఎట్లాగో లేదు కదా, నా హెల్తీ బాడీ వెయిట్ నేను మెయింటైన్ చేసుకుంటాను అని. సో ఇంతే ఉండాలి, ఈ లిమిట్ లో ఉండాలి, ఈ హైట్ కి ఇంత ఉండాలి, ఐ డోంట్ బిలీవ్ దట్. మీరు హెల్తీగా ఉండడం ఫస్ట్ ప్రయారిటీ, చూడటానికి బాగోవడం రెండో ప్రయారిటీ. అవును. సో డైట్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఎవ్రీడే ఎక్సర్సైజ్ తో బరువు తగ్గరు, బట్ మజిల్ మెయింటైన్ అవుద్ది, లీన్ బాడీ మాస్ అనేది బాగుండిద్ది. సో షార్ట్ కట్స్ ట్రై చేయడం, తొందరగా తగ్గాలి అనుకోవడం, వాళ్ళందరూ వస్తారు తర్వాత గాల్ స్టోన్స్, ఇట్లా మూడ్ చేంజెస్, డిప్రెషను, ఇవన్నీ చాలా ఎక్కువ వెయిట్ లాస్ ఫాస్ట్గా అయిన తర్వాత. అట్లా అని మళ్ళీ అదేమైనా సస్టైన్ అవుద్దా అంటే సస్టైన్ అవ్వదు, తర్వాత మళ్ళీ మొదలే. సో ఇప్పుడున్న ట్రెండ్ ఇదే కదా, 70 ఏళ్ళని అడిగినా వెయిట్ లాస్ ట్రై చేస్తున్నారు, స్కూల్ పిల్లలు కూడా వెయిట్ లాస్ కి ట్రై చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే పక్క పిల్లలు చెప్తారుగా, నువ్వు కొంచెం లావుగా ఉన్నావు అనగానే తగ్గించేసేయడం. ఏం తగ్గిస్తారు, వెజిటేబుల్స్ అన్నీ తగ్గించేస్తారు ఫుడ్తో పాటు. సో బ్రెయిన్ ఎదిగేది ఎట్లా, బాడీ ఎదగాలి కదా. చూసినవన్నీ
నమ్మడం అనేది కరెక్ట్ కాదు. మనము దాన్ని అనలైజ్ చేసుకొని మన బాడీ ఏంటి అనేది మనం తెలుసుకొనే ఉండాలి. నేను వీడియోస్ చేస్తాను యూట్యూబ్లోనే, బట్ ఐ డు నాట్ టెల్ పేషెంట్స్కి చెప్తాను అది చూసి అది ట్రై చేసా, ఇది చూసి ఇది ట్రై చేశాను. అట్లాంటి షార్ట్ కట్స్ మాత్రం ఎప్పుడూ హెల్త్ విషయంలో పని చేయవు. హార్డ్ వర్క్ చేయాలి. హెల్తీగా ఉండాలి అంటే ఇది ఒక్కటి తిను నువ్వు సన్నగా అవుతావు, ఇది ఒక్కటి మానే, ఇట్లాంటి నమ్మకూడదు. మోకాలు తీసి మోకాలు పెట్టేస్తున్నారు, నీ రీప్లేస్మెంట్ జరుగుతున్నాయి, హార్ట్ ఇంప్లాంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని అసలు ఆ పార్ట్ తీసి కొత్త పార్ట్ పెట్టేస్తున్న నరాల విషయంలో మాత్రం దాన్ని మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. ఐ థింక్ అక్కడ పెద్దగా రిఫార్మ్స్ ఏమీ రాలేదేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా రాలేదు. పుట్టినప్పుడు సెరిబ్రల్ పాలసీ అని వస్తారు కిడ్స్, జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్రీతింగ్ అన్నది డ్యూరింగ్ బర్త్. అప్పుడు ఆ కిడ్ తర్వాత లైఫ్ లాంగ్ ఆ ఎఫెక్ట్ ఉండిద్ది. బ్రెయిన్ ఎదగదు, కొంతమంది నడవరు, సో అట్లా లైఫ్ లాంగ్ మిగిలిపోవచ్చు. ఇది సత్యానాథ్ వాళ్ళ కిడ్ కూడా ఉంది. అవును అవును. వాళ్ళు బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని ఉంటారుగా. దేర్ ఇస్ నో ట్రీట్మెంట్. అంటే పుట్టినప్పుడు దేవుడిచ్చిన మెదడు మనకంతే. మనం ఏదైనా చెయ్యాలి అంటే దానికి ఇప్పటి వరకు ఏమీ రాలేదు అసలు. ఎప్పటి నుంచో రీసెర్చ్ జరుగుతానే ఉంది కానీ బట్ దెర్ ఇస్ నో వే. మనం ఇప్పటి వరకు అయితే అట్లా ఏం రాలేదు. సో ఆ ఫ్యూ సెకండ్స్ టు మినిట్స్ వల్ల లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు కిడ్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్. చిన్నప్పుడు తిప్పుతారు 10 హాస్పిటల్ 20 హాస్పిటల్ తిప్పుతారనమాట. అందరూ చెప్తారు ఏమీ చేయలేం. పెద్దగా అయ్యాక తిప్పుతారనమాట. ఆ పిల్లలేమో ఆ సెరిబ్రల్ పాలసీ కిడ్స్ ఏమో 30 years అట్లా వస్తారు. అప్పుడు పెద్ద బాడీ అయితే పెరిగిద్దిగా, వెయిట్ వస్తారు, బాడీ పెరుగుతుంది. పేరెంట్స్ ఏమో ఓల్డ్ అయిపోతారు. వాళ్ళకి అప్పుడు భయం వచ్చింది, ఇప్పుడు నేను చనిపోతే ఎవరు చూసుకుంటారు అని. అప్పుడు పాపం మళ్ళీ తీసుకొస్తారు. ఇన్నేళ్లలో ఇంకేమైనా వచ్చిందా, బాబుని ఏమైనా చేయగలమా అని. ఏం చేయలేం. వాళ్ళు సిక్ అయిపోతా ఉంటారు. నెక్స్ట్ ఏమైపోతాడు, అబ్బాయి ఏమైపోతాడు అనే బాధతోనే సిక్ అవుతారు. అట్లాంటి మదర్స్ ని చూస్తే చాలా బాధగా అనిపించింది. వాళ్ళ లైఫ్ లో పార్టీలు ఉండవు, ఫంక్షన్స్, సంతోషమే ఉండదు వాళ్ళకి. నవ్వుకోవాలి అన్నా తన బిడ్డ బాధపడుతుంటే వాళ్ళు హ్యాపీగా నవ్వను కూడా నవ్వలేరు కదా. సో ఇట్స్ లైఫ్ లాంగ్ బర్డెన్. అది మేము చూసి అయ్యో పాపం అనుకోగలమే కానీ ఏమీ చేయలేం. ఏదైనా ఫిట్స్ వస్తున్నాయంటే ఫిట్స్ ఆపటానికి, వెయిట్ వస్తున్నాడు అంటే కొన్ని ఫిజియోథెరపీ చేయండి. సో అట్లా కొంతమందికి కాంట్రాక్చర్స్, మజిల్ టైట్ అవుతుంటే బొటాక్స్ కొన్ని ఇవ్వచ్చు అనమాట, మజిల్స్ లూజ్ అవ్వటానికి. అట్లా సిమ్టమ్స్ రిలీఫ్ వరకు చేయగలం. బట్ బియాండ్ దట్ మనకి పెద్ద స్కోప్ లేదు ఇప్పటికి. కానీ ఇందాక మీరు అన్నట్టు ఎందుకు ఆ 2 నిమిషాలు, ఆ 1 నిమిషం బ్రీత్ అలా అవుతుంది అంటే ఆక్సిజన్ అనేది బ్రెయిన్ చాలా అవసరం. బాడీలో ఏ పార్ట్ అయినా వెయిట్ చేయగలదు బ్లడ్ సర్క్యులేషన్ కోసం, ఆక్సిజన్ కోసం. బ్రెయిన్ మాత్రం సెకండ్సే. ఒక డ్యామేజ్ టైం గడిచే కొద్దీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగిపోయింది బ్రెయిన్ కి. అది ప్యూర్లీ గ్లూకోజ్, కీటోన్స్ వీటి మీదే బతికిద్ది. బ్రెయిన్ స్టోర్ చేసుకోదు ఎనర్జీ దేన్ని. సో ఒక బ్లడ్ క్లాట్ అయింది అంటే మాత్రం వెంటనే బ్రెయిన్ సిమ్టమ్స్ చూపించింది. అందుకే అంటాం పక్షవాతం వస్తే 4.5 గంటలు అంటే ఎవ్రీ మినిట్ సెల్స్ చచ్చిపోతా ఉంటాయి. ఉన్న వాటిని కాపాడుకోవాలి అంటే తొందరగా క్లాట్ బస్టర్ అనేది ఇవ్వాలి. సో టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే డెలివరీ అయ్యేటప్పుడు కూడా మంచి సెటప్ లో అవ్వాలంటే NICU దగ్గరలో ఉండాలి. డెలివరీ అయ్యే టైంకి పీడియాట్రిషియన్ ఉండాలి. ఒకవేళ ఏడవకపోతున్నా, ఏడుపుతోనే కదా బ్రీతింగ్ స్టార్ట్ అయ్యేది, వెంటనే వాళ్ళు బ్రీతింగ్ ఇవ్వడానికి అంతా రెడీగా ఉండాలి. అందుక పుట్టిన వెంటనే ఏడ్చాడా అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. మేము తర్వాత ప్రతిసారి అదే అడుగుతాం, ఎంతసేపటికి ఏడ్చాడు, ICUలో ఎన్ని రోజులు ఉన్నాడు, ఫిట్స్ ఏమైనా వచ్చాయంటే ఆ ఫ్యూ అవర్స్ మినిట్సే చాలా క్రూషియల్. తర్వాత పెద్దయ్యాక కూడా మనకి స్ట్రోక్ వచ్చిన టైం వచ్చి అరగంటలో ట్రీట్మెంట్ చేసుకున్నా బెటర్గా ఉంటారు. 2 hours లేట్ చేసిన తర్వాత తీసుకుంటామన్నా కొంచెం డిఫరెన్స్ ఉండిద్ది. సో 4.5 hours లోపు రమ్మంటాం. ఎంత తొందరగా వచ్చారు ఈ 4.5 hours లో అనేది కూడా మ్యాటరే. సో ఇప్పుడు సడన్ గా హార్ట్ ఆగిపోయింది, వెంటనే CPR ఇస్తాం. ఎందుకంటే CPR బ్రెయిన్ కి సర్క్యులేషన్ ఆగకుండా చేసిద్ది. మనం హార్ట్ ని స్టార్ట్ చేసాము, బట్ బ్రెయిన్ కి ఇంతసేపు సర్క్యులేషన్ అందలేదు అనుకోండి, యూజ్ లేదు. హార్ట్ స్టార్ట్ అయింది, బాడీ సర్వైవ్ అయింది, కానీ బ్రెయిన్ డెడ్ అయిపోద్ది ఫ్యూ మినిట్స్ లోనే. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ చాలాసార్లు బయటికి రాకపోవచ్చు, ఇంకా యాక్సిడెంట్స్ లో ఇట్లాంటి వాటిలో కూడా చూస్తాం కదా. సరే బ్రెయిన్ డెడ్ అయిందంటే మళ్ళీ రియాక్టివేట్ చేసే ఛాన్సే లేదు. ఆ బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఇంకా న్యూరాలజిస్టులు అందరు కలిసి డిక్లేర్ చేయాలి ఇది ఖచ్చితంగా వెనక్కి రాదు అని. అప్పుడు ఆర్గన్ డొనేషన్ కి చెప్తాం అనమాట. బాడీ ఈస్ హెల్తీ కానీ బ్రెయిన్ ఎప్పటికీ వర్క్ అవ్వదు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు డొనేట్ ద ఆర్గన్స్. ఎందుకంటే ఆర్గన్స్ కి ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా. సో యంగ్ పేషెంట్స్ యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్ డెడ్ అయింది అంటే ఇంకా అంత డిఫికల్ట్ స్టేజ్ లో కూడా ఇంకా పేరెంట్స్ కి కౌన్సిల్ చేస్తాం, హీ విల్ నెవర్ కమ్ బ్యాక్, ఎప్పటికీ తిరిగి రాడు మీ అబ్బాయి, కాకపోతే ఎంతో మందిలో బతుకుతాడు.
కార్నియాస్, కిడ్నీస్, లివరు, హార్ట్ అన్నీ మనం చాలా మందికి, ఎంతో మందికి లైఫ్ ఇవ్వచ్చు అనమాట. సో ఆ టైంలో పేరెంట్స్కి ఇది చెప్పాలి, బయటికి రాడు అని, మళ్ళీ ఈ డెసిషన్ కూడా తీసుకోవాలి. కొన్ని కల్చర్స్లో వాళ్ళు ఒప్పుకోరు, బట్ ఈ మధ్య అట్లా లేరు. చాలా మంది మారుతున్నారు, వాళ్ళే రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే ఎట్లాగో వేరే వాళ్ళలో బతికుంటారు కదా వాళ్ళ చైల్డ్ అనేది. సో దట్స్ వై ఇప్పుడు పెరుగుతున్నాయి ఆర్గన్ డొనేషన్, ఎస్పెషల్లీ సిటీస్లో. చిన్న ఊళ్ళలో ఇంకా తక్కువ ఉంది, కానీ సిటీస్లో అయితే బాగా జరుగుతున్నాయి. కానీ అంటే ఒక కాలు విరిగి పడిపోయినా, చెయ్యి విరిగి పడిపోయినా మళ్ళీ తీస్తున్నారు, కుట్టేస్తున్నారు, అంతా సెట్ అవుతుంది కదా. పాడైపోయి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, తీసేసి మళ్ళీ కొత్తది పెడుతున్నారు కదా. బ్రెయిన్ కి మాత్రం అంటే ఓపెన్ చేసి సర్జరీ చేసి దీన్ని రీయాక్టివేట్ చేసే ఆప్షన్ లేకపోవడం ఏంటండి? కొన్నిట్లో బ్లీడింగ్ అయింది, సడన్ గా ఎప్పుడైనా పడిపోతుంటారు, ఇంజురీస్ అవుతాయి. బ్లీడ్ అయింది అంటే కొన్నిసార్లు బ్లీడ్ డ్రైన్ చేస్తే రికవర్ అవ్వచ్చు. బట్ అది జరిగినప్పుడు జీసీఎస్ అంటాం, జనరలైజ్ కాన్షియస్నెస్ ఎంత ఉంది అనేది గ్లాస్గో కోమా స్కేల్ అని చెక్ చేస్తాం అనమాట, ఎంత రెస్పాన్స్ ఉంది అని. దాంతో మాకు అర్థమైంది సర్జరీ చేసినా ఈయన బయటపడరా అనేది. సో సర్జరీ చేసిన దేర్ ఇస్ నో యూజ్ అనుకుంటే, అట్లా యాక్సిడెంట్ అయ్యి అట్లా తీసుకొస్తారు, ఇంకా బ్రీతింగ్ ఉండిద్ది, అన్నీ ఉంటాయి. బట్ జీసీఎస్ బాగాలేదు అంటే చెప్పేస్తాం, చేసినా కూడా ఉపయోగం ఉండదు అని. సో ద బాడీ ఎలా అన్ని ఆర్గన్స్ పనిచేస్తున్నాయి, బట్ బ్రెయిన్ కి జరిగిన డ్యామేజ్ ఒక స్టేజ్ లో మనకు అర్థం అయిపోద్ది, ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ అని. అప్పుడు మాత్రం దేర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. చాలాసార్లు మామూలు పేషెంట్స్కి అర్థం కాదు, ఇది తగ్గదు అంటే. అట్లా ఎట్లా అంటారు తగ్గదు అని? ఈ రోగం పెరుగుతా పోయిద్ది అంటే మీకు కరెక్ట్ గానే తెలుసా ఇట్లా అనుకుంటారు. బట్ న్యూరాలజిస్ట్ పని స్టార్ట్ అయ్యేది డయాగ్నోసిస్ తర్వాత. ప్రతి రోగానికి మేము ఫస్ట్ పేరు పెట్టాలి, ఇది ఈ రోగం అన్నట్టు. దాని తర్వాత లిటరేచరే చెప్పిద్ది మనకి, ఈ రోగం ఇట్లా ఉండిద్ది అని. చాలాసార్లు మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ నవ్వుకుంటా ఉంటారు, న్యూరాలజీలోనేమో జబ్బులు చాలా మాక్సిమం అన్నిటికన్నా ఎక్కువ, మందులు మాత్రం 20-30 ఉన్నాయి న్యూరాలజీలో. సో అన్నిటికీ తిప్పి అవే మెడిసిన్స్, తగ్గవచ్చు. సో ఇంత చదవడం ఎందుకు, మీరు చాలా వాటికి ఏమీ చేయలేమని చెప్తారు కదా అని చెప్పేసి చాలా చేస్తూ ఉంటారు. బట్ ఎవరో ఒకళ్ళ బ్యాడ్ న్యూస్ అయినా చెప్పడానికి ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే చాలా మంది న్యూరాలజీ అంటే కొంచెం వెనకడుగు వేస్తారు. సో నేను తీసుకుంది న్యూరాలజీ అనేది యాక్చువల్ న్యూరాలజీ మీద ఇంట్రెస్ట్తో అట్లా ఏం తీసుకోలేదు. మేబీ నాకు కంఫర్టబుల్ ఉండిద్దేమో, న్యూరాలజీ అంటే నాకు ఎమర్జెన్సీస్ కొంచెం తక్కువగా ఉండొచ్చు, కిడ్స్కి టైం ఇవ్వచ్చు అన్నట్టు నేను న్యూరాలజీ తీసుకున్నా. బట్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఇంకా ఏ బ్రాంచ్ ఏదైనా ఒకటే అన్న విషయం అర్థమైందా? న్యూరాలజీలో ఉన్నంత సబ్జెక్ట్ దేంట్లో లేదు, ఒక పార్ట్తో లిమిట్ అయినది కాదు కదా అది. ఇప్పుడు న్యూరాలజీలో సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. మళ్ళీ నేను సబ్ స్పెషాలిటీ చేశా, ఫెలోషిప్ ఓన్లీ పార్కిన్సన్స్ అండ్ మూమెంట్ డిజార్డర్స్ మీద. అంటే 3 years న్యూరాలజీ చదివినా, మళ్ళీ ఒక 1 year ఓన్లీ నేను ఇదే చూస్తాను అని, పార్కిన్సన్స్ నే ట్రీట్ చేస్తాను అని. ఎందుకు అంటే ఈ 3 years ట్రైనింగ్ సరిపోదు, పార్కిన్సన్స్ అడ్వాన్స్ స్టేజెస్కి వచ్చేటప్పటికి ఆ ట్రీట్మెంట్ చేయాలి అంటే 3 years అనేది సరిపోదు. సో నా సబ్ స్పెషాలిటీ పార్కిన్సన్స్. అట్లాగే స్ట్రోక్కి సబ్ స్పెషాలిటీ ఉంది, మళ్ళీ జ్ఞాపక శక్తి తగ్గించేవి డిమెన్షియా, దానికి ఒక సెపరేట్ సబ్ స్పెషాలిటీ. న్యూరోపతి ఉంది, న్యూరోపతికి ఒక సబ్ స్పెషాలిటీ. సో ఒక్క న్యూరాలజీ నుంచే 7-8 బ్రాంచ్లు ఉన్నాయి పీడియాట్రిక్ న్యూరాలజీ. సో మిగతా వాటికి ఇట్లా లేవు, న్యూరాలజీకే ఉన్నాయి. ఎందుకంటే అక్కడతో సబ్జెక్ట్ ఆ 3 years సరిపోదు ఫినిష్ చేయటానికి. సో మళ్ళీ ట్రైన్ అవ్వాలి. సో ఇయర్ బై ఇయర్ చేంజెస్ వచ్చే కొద్దీ మళ్ళీ అప్డేట్ అవ్వాలి. డిమెన్షియా ఉంది, నేను కనిపెట్టలేకపోతున్నాను యాజ్ అ న్యూరాలజిస్ట్ అంటే నేను రిఫర్ చేయాలి. ఈయన దీన్నే ఎక్కువగా డీల్ చేస్తాడు, రొటీన్గా చూస్తాడు, కాబట్టి ఐ హ్యావ్ టు సెండ్ ఇట్. ఇన్స్టిట్యూట్స్ అనుకోండి, ఇప్పుడు నిమ్హాన్స్, శ్రీ చిత్ర, ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్లో అయితే ఖచ్చితంగా ఉంటారు సబ్ స్పెషాలిటీ. బయట ఎంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ అయినా కూడా సబ్ స్పెషాలిటీ వాళ్ళది తక్కువే. ఎందుకు అంటే సబ్ స్పెషాలిటీ డిగ్రీ స్టార్ట్ అయిందే కొన్ని ఇయర్స్ బ్యాక్, అంతమంది లేరు బయట. ఇప్పుడు మనం కొంతమంది పేషెంట్స్కి చెప్తాను, ఇది ఈ రోగం, ఇది తగ్గకపోవచ్చు, నేను నా దగ్గర పెట్టుకొని టెస్ట్లన్నీ చేసి ఇది తగ్గదు అని నేను చెప్పేటప్పటికల్లా ఆ ఇన్వెస్టిగేషన్స్కి నీ దగ్గర ఉన్న కొంచెం కూడా అయిపోవచ్చు, చివరికి ఫ్యామిలీకి కూడా నాకు కష్టమే కదా. అట్లాంటప్పుడు చెప్తాను, ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోండి మీరు. ఇన్స్టిట్యూట్లో ఇవి చాలా ఇంట్రెస్ట్తో తీసుకుంటాం, ఎందుకంటే చెప్పాను కదా ఇవన్నీ టీచింగ్ కేసెస్ మాకు. ఎగ్జాక్ట్లీ. స్టూడెంట్స్ నేర్చుకుంటారు, సో సైన్స్ అడ్వాన్స్ అవుద్ది, రీసెర్చ్ వాళ్ళు చూస్తారు.
సో ఇన్వెస్టిగేషన్స్ పెద్ద ఎక్స్పెన్సివ్ అవ్వవు. ఓకే, సో ఒక్క పేషెంట్ని 10 మంది డాక్టర్లు చూస్తారు. ఏ ప్రైవేట్ హాస్పిటల్ అది పాసిబుల్? ఎక్కడ అవ్వదు కదా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది తగ్గదు అని ఒక డాక్టర్ చెప్పేదానికన్నా 10 మంది డిస్కస్ చేసుకొని ఇంకా ఏ ఆప్షన్ లేదు అని వాళ్ళు ఒక కంక్లూషన్కి వచ్చారనుకోండి, అది మోర్ బెటర్ పేషెంట్కి. పొరపాటున 1 in a million ఉన్నా కూడా నేను మిస్ అవ్వకూడదు దాన్ని. కరెక్ట్ కదా చెప్తాను, ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోండి, వెళ్ళేసి స్టే దేర్, అన్నీ చేయించుకొని తర్వాత ఫాలోఅప్ నా దగ్గర పెట్టుకోండి మీరు కావాలంటే. కొంచెం ఇబ్బంది అక్కడ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది పేషెంట్స్ వస్తారు, కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. కానీ మాకు తెలుసు ఈ కేసుని వదులుకోరు అనేది, ఎందుకంటే వాళ్ళకి పబ్లికేషన్స్ రీసెర్చ్ ఇంపార్టెంట్ కాబట్టి. సో అట్లాంటివి ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా నేనే అక్కడ మాట్లాడి పంపిస్తానన్నమాట. తర్వాత ఫాలోఅప్ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. బట్ నేను మీతో ఖర్చు పెట్టించడం నాకు ఇష్టం లేదు. మన కంట్రీ ఇప్పటికీ ఎకనామికల్లీ నాట్ వెరీ అడ్వాన్స్డ్ కదా. ఇన్సూరెన్స్లో అందరూ కట్టుకోరు. కోవిడ్ తర్వాత కొంచెం పెరిగింది కానీ బట్ స్టిల్ ఇన్సూరెన్సెస్ తక్కువ. స్టేట్ రన్ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ చేయలేవు, అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. సో సమ్టైమ్స్ ఇంకా ఫ్రాంక్గా చెప్పేస్తాను, పేషెంట్కి చెప్పలేకపోయినా రిలేటివ్కి చెప్తాం, ఇది 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 ఇక్కడ మీకు ఎక్స్పెన్సెస్, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోవచ్చు. సో బెటర్ గో దేర్, నాతో కాంటాక్ట్లో ఉండండి, చూద్దాము అన్నట్టు. ఇందాక మీరు అన్నట్టు డిమెన్షియా అనేది అసలు వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అండి? చాలా కారణాలు ఉన్నాయి డిమెన్షియాకి. కొన్నిసార్లు కొన్ని వైటమిన్ డిఫిషియన్సీస్తో కూడా రావచ్చు. సివియర్ B12 డెఫిషియన్సీలో కూడా మెమరీ తగ్గిపోవడం. ఇంకోటి డిప్రెషన్, సివియర్ డిప్రెషన్లో కూడా డిమెన్షియా వచ్చింది. ఇవి కాకుండా కామన్గా చూసేది ఆల్జైమర్స్. ఆల్జైమర్స్ అనేది డీజనరేటివ్ డిసీజ్ అంటాం. విత్ టైం బ్రెయిన్లో డీజనరేటివ్, ఏజింగ్ ఈజ్ ఎ డీజనరేషన్, దానికేం కనిపెట్టలేదుగా ఇప్పటి వరకు మనం. సో డీజనరేటివ్ డిసీజ్ అంటే వేటికి ట్రీట్మెంట్ కాస్మెటాలజిస్టులు చెప్తూ ఉంటారంటే ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతాం, బట్ లోపల మాత్రం తీసుకెళ్ళలేరుగా, బయట వరకే కదా. ఆల్జైమర్స్ డీజనరేషన్ విత్ టైం పెరిగిద్ది, మెడిసిన్స్ పెట్టుకుంటే స్లోగా పెరిగిద్ది, బట్ వెనక్కి వెళ్ళదు. సో ఆల్జైమర్స్ మోస్ట్ కామన్. ఒక ఏజ్ తర్వాత మర్చిపోతున్నారు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు ఎప్పుడు వస్తారంటే పేషెంట్ ఇంట్లో వాళ్ళ పేర్లు తప్పులు చెప్పడం స్టార్ట్ చేస్తారు చూడండి, అప్పుడు వస్తారు. అప్పటికి చాలా అడ్వాన్స్ అయినట్టు. ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు హౌస్ వైఫ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు చేసే కుకింగ్, క్లీనింగ్ ఇవన్నీ ఏంటంటే మనం ఇంటెలిజెన్స్ వాడి చేసేవి కాదు కదా. బాడీ రెగ్యులర్ ఎగ్జాక్ట్లీ మన ఇంటికి మనం డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాం, అలాంటిది అది అట్లాగే తెలియకుండా జరిగిపోతుంటాయి. సో మనకి ఏంటంటే మనకు అర్థం కాదు, వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా ఏదో చేస్తున్నారులే అనుకుంటాం. అదే కొంచెం ఇంటెలెక్చువల్లీ వర్క్ ప్లేస్లో ఉన్నారనుకోండి, తప్పులు చేస్తుంటే పక్క వాళ్ళైనా తీసుకొస్తారు, అన్ని తప్పులు చేస్తున్నారండి అని. సో వాళ్ళలో తొందరగా పట్టుకుంటారు మర్చిపోవడం అనేది. ఇప్పుడు ఇంట్లో ఉండే లేడీస్లోనే చాలాసార్లు లేట్ అయింది, ఎందుకంటే ఇవన్నీ రిటైర్మెంట్ తర్వాత వస్తాయి, ఖాళీగా ఉంటారు, అప్పుడు కనిపెట్టడం చాలా లేటు. అప్పటికి పేర్లే మర్చిపోయారంటే బాగా అడ్వాన్స్ అయినట్టు. ఆ స్టేజ్లో మనం పెద్దగా హెల్ప్ చేయలేం. విత్ టైం బట్టలు వేసుకోవడం, ఎక్కడ బాత్రూమ్కి వెళ్ళాలి, ఇవన్నీ కూడా నైటా డేనా, ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్ అయిపోతాయి. అసలు హ్యాండిల్ చేసే పక్కన పార్ట్నర్ ఉంటారు కదా, వైఫో హస్బెండో, వాళ్ళకి కూడా 70 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. అసలు వాళ్ళ వల్ల కాదు, ఇంకా వాళ్ళని గుర్తుపట్టరు, లాంగ్వేజ్ మారిపోయిద్ది, కొంచెం తిట్టడం ఇట్లాంటివి స్టార్ట్ చేయొచ్చు, బాత్రూమ్ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చేసేయచ్చు. సో ఆ స్టేజెస్లో చాలా కష్టం హ్యాండిల్ చేయడం పేషెంట్ని, కానీ వాళ్ళ నెక్స్ట్ రిలేటివ్ వాళ్ళు కూడా సిక్ అయిపోతుంటారు. ఇంకేంటి పరిస్థితి అసలు అలా ఉంటే? ఏం చేయలేం, వాళ్ళని ఇంకా నిద్రపుచ్చడానికి, వాళ్ళ యాక్టివిటీస్ తగ్గించడానికి టాబ్లెట్స్ పెడతాం అప్పుడు, అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కాకుండా. వాళ్ళ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది టోటల్ గా. కేర్ గివర్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళకి అన్ని తెలుస్తూ ఉంటాయి కదా, ఇన్నేళ్ళు వాళ్ళతో స్పెండ్ చేసి ఉంటారు కదా, సడన్ గా వాళ్ళని ఇట్లా చూసేటప్పటికి చాలా బాధగా ఉంటుంది. అంటే మనం లైఫ్ లో గుర్తు పెట్టుకునేది లాస్ట్ ఫ్యూ ఇయర్సే కదా. మా ప్రొఫెసర్ చెప్పేవాళ్ళనమాట, 60కి హ్యాపీగా పిల్లల్ని సెట్ చేసాం, అన్ని సెట్ చేసాం అని చెప్పేసి రిటైర్ అయ్యి ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, అప్పుడు వస్తాయి రోగాలు, అప్పుడు ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు హ్యాపీనెస్ వెతుక్కోవాలే కానీ అంత అయిపోయిన తర్వాత అంటే ఎట్లా ఉంటామో మనకే తెలియదు. ఆ ఏజ్కి ఏంటో చదువుకునే ఏజ్లో చదువుకోకపోతే లైఫ్ సెటిల్ అవుతూ ఉంటారు, తర్వాత ఉద్యోగం వస్తుంది, అమ్మో పెళ్లి కరెక్ట్ టైం ఏజ్లో చేయకపోతే రాంగ్ ట్రాక్ పట్టేస్తారని పెళ్ళి అంటారు. అదే పెళ్ళైన వెంటనే మళ్ళీ పిల్లలు, ఇంకా ఇదొక
సైకిల్లా ఇది అవ్వాల్సిందేనేమోనండి అందరి జీవితాల్లో. అవును. మనకి ఆలోచించుకొని ఇంకేం చేద్దాం అనే టైం ఉండదన్నమాట. లైఫే తీసుకెళ్ళిపోద్ది. ప్రతి మండే, సండే కోసం వెయిట్ చేయడమే అన్నమాట. వచ్చిందా అదయిపోద్ది. మళ్ళీ సండే కోసం వెయిట్ చేయడమే. లైఫ్ అట్లా నా పెళ్ళైతే మా పేరెంట్స్ 22కే చేశారు. అంటే ఈ ఎంబీబీఎస్ చేసేవాళ్ళు 22కి ఎవరు చేసుకోరు. అవునవును. బట్ నాది మాత్రం ఇప్పటికీ తిడతాను. నాకు చైల్డ్ మ్యారేజ్ చేసేసారు మీరు. నా లైఫ్‌లో నేను ఎంజాయ్ చేసింది లేదు. 22కి పెళ్లి చేసుకున్నాను. 24కి మా పాప పుట్టేసింది. తర్వాత మా బాబుని మెల్లగా ప్లాన్ చేసుకున్నాం. వాడికి ఇప్పుడు 3 ½ ఓకే. నేను 32 ఉన్నప్పుడు పుట్టాడు వాడనమాట. ఇంకా అప్పుడు ఆ ఏజ్‌లో అసలు ఏం తెలీదు. యంగ్ ఏజ్‌లో అట్లా పెరిగిపోతారు. ఇప్పుడేంటంటే వాడిని ఒంగోని ఎత్తాలన్నా అబ్బా నడుము నొప్పి వస్తుంది. ఇట్లా అయిపోయిందనమాట. ఇప్పుడు అనిపించింది వాళ్ళే కరెక్ట్ ఏమో. ఎర్లీగా చేసేయడం బెటర్ ఆల్వేస్. బట్ నాకు కలిసి వచ్చింది. అందరికి కలిసి రాకపోవచ్చుగా. ఎందుకంటే నా ఎండీ అయిపోయింది మా పాప పుట్టిన తర్వాత. నేను డిఎం చదివింది మా పాప పుట్టిన తర్వాతే కదా. సో కొన్నిసార్లు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనం ఆపేయాల్సిందేగా మదర్గా ఎడ్యుకేషన్ని. అదే అనుకుంటా. మా పాప నా గుడ్ లక్ చాలు. తను పుట్టిన తర్వాతే నాకు యాక్చువల్లీ బాగుండింది. అకాడమిక్గా నేను బ్రైట్ స్టూడెంట్నే. బట్ నాకు తను పుట్టిన తర్వాత నా ఎండీకి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. డిఎంకి గోల్డ్ మెడల్ వచ్చింది. అదే అనుకుంటా తను పుట్టిన తర్వాతే మేబీ నేను ఇంకొంచెం బెటర్ పర్ఫామ్ చేయగలిగాను. అదే అంటున్నాను, పెళ్లి మీకు చదువుకి ఏమాత్రం ఆటంకం కాలేదు. దట్స్ సో నైస్ రియల్లీ. నాకు బేసికలీ చాలా సపోర్ట్ ఉండింది. నేను డిఎం చేసే అంత టైం వరకు మా మదర్ ఉండింది నాతో పాటు పాపను పెంచడానికి. మళ్ళీ నేను ఇంకొక 1 ఇయర్ ఫెలోషిప్ అనగానే ఇంకా ఆవిడ అసలు ఇంకా నా వల్ల కాదు, మా ఆయన్ని వదిలేసి వచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకప్పుడు మా ఆయన్ని అడిగాను ఏం చేయమంటారు, మా అమ్మ కూడా వెళ్ళిపోయింది ఇంకా నా వల్ల కాదండి అంటే ఇంకా అక్కడికి పంపించమన్నారు పాపని. సో ఇంకా పంపిస్తే ఒక 1 ఇయర్ వాళ్ళు చూసుకున్నారు. ఇంకా తర్వాత నేను వచ్చేసాను. సో బట్ ఇప్పుడు ఈ వీడియోస్ నేను చేసేవన్నీ కూడా అన్నీ తీసేది మా పాపే. తను స్టార్ట్ చేసినప్పుడు 5th క్లాస్ అనమాట. క్రెడిట్ గోస్ టు పాప. అది కంప్లీట్లీ వెరీ మెచ్యూర్ గర్ల్ అనమాట. నా బాధలు కష్టాలు అన్ని తనకే చెప్పుకుంటా. తను చిన్నప్పటి నుంచి అన్ని వినిద్దనమాట. నేను సండే రోజు వచ్చి ఇంట్లో పడుకున్నా కూడా 2.5, 3 years అప్పుడే ఏమన్నా ఇంటికి వస్తే మాట్లాడనిచ్చేది కాదు. మా అమ్మ నైట్ డ్యూటీ చేసి వచ్చింది, సౌండ్ చేయకండి అని చెప్పేదన్నమాట. మా అమ్మ టీవీ సౌండ్ పెట్టినా సౌండ్ పెట్టకు, అమ్మ నిద్రపోతుంది అని చెప్పేది. సో స్వీట్ రియల్లీ. ఈజ్ వెరీ గుడ్. అమ్మాయిలే అంతే. మా అబ్బాయిని చూస్తాం కదా, చాలా డిఫరెన్స్ అసలు అమ్మాయికి అబ్బాయికి. రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా చిన్న ఏజ్ నుంచే తెలుసుకుంటారు. షీఈ్ వెరీ సపోర్టివ్. ఇప్పుడు నాకు టైమింగ్స్ అడ్జస్ట్ కావట్లేదు, పాపం టైం ఇవ్వలేకపోతున్నాను. సో యాజ్ ఎ వర్కింగ్ లేడీ మదరు చాలా కష్టం బ్యాలెన్స్ చేసుకోవడం. చాలా మంది సపోర్ట్ చేయాలి. ఇంట్లో ఉండే లేడీస్ అందరు సపోర్ట్ చేస్తేనే ఇట్ ఈస్ పాసిబుల్. మీరు కూడా డాక్టర్నే పెళ్లి చేసుకున్నారా? ఈజ్ కిడ్నీ స్పెషలిస్ట్, నెఫ్రాలజిస్ట్ అనమాట. ఎక్కడండి? అక్కడే గుంటూరులోనే. అదే అంటారు నెఫ్రాలజీ పేషెంట్లకు కూడా చాలా వరకు ఏ రోగాలు తగ్గవు. చివరికి కిడ్నీ డయాలసిస్కి వెళ్తారు, ట్రాన్స్ప్లాంట్కి వెళ్తారు. అదే చెప్తాను అన్నమాట. 2 బ్రాంచ్లు అట్లాగే ఉన్నాయి. అంటే లాంగ్ టర్మ్ పేషెంట్స్. పాపం ఒకసారి మా మొహాన్ని చూస్తే ఇంక మళ్ళీ జీవితాంతం చూడాలి ఉండాలి కదా. సో ఇంకా అదే చెప్తారు, ఇంకా వాళ్ళకి పాపం తప్పక మా మొహాన్ని చూడటమే కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎంజాయ్ చేసుకోవాలి కదా. ఆయన నెఫ్రాలజీ, ఆయన కొంచెం కిడ్స్ కి హెల్ప్ చేస్తారు. ఇద్దరం మేనేజ్ చేసుకుంటాం అన్నమాట. గుంటూరు విజయవాడ వైపు కొంచెం మేల్ డామినేషన్ కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ సమ్హౌ ఎక్కడ లేదని అడగండి. అటు సైడ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఒక పెసరు, బట్ ఎక్కడ లేదని అడగండి. అల్టిమేట్లీ ఉండిద్ది, బట్ ఉన్న దాంట్లో బెటర్ అనుకొని అడ్జస్ట్ అయిపోవడం అంతే. సో బట్ ఎడ్యుకేషన్ లో మాత్రం నాకు నా ఫెలోషిప్ అప్పుడు నేనే అనుకున్నాను ఇంకా చాలేమో, అంటే చాలా పెళ్ళైన తర్వాత నేను చదువుకుందే మళ్ళీ 8 ఏళ్ళు కదా, ఇంకా చాలేమో ఇంటికి వెళ్ళాలేమో అనుకుంటా ఉన్నా కూడా పర్లేదు ఇంకొక సంవత్సరం చదువుకోనే రా అని చెప్పారు ఆయన. సో నైస్. చాలా సపోర్ట్ చేశారు, ఇప్పటికీ సపోర్ట్ చేస్తారు. బట్ అదే రివర్స్ అయింది అనుకోండి, నేను ఇంకా బెటర్ గా సపోర్ట్ చేసి ఉండేదాన్ని. సో సో కొన్ని చోట్ల సర్దుకుపోవాలి. స్టిల్ యాజ్ ఎ విమెన్ ఇప్పటికీ అసలు ఈక్వల్ అంటే నేను నమ్మను. ఈక్వాలిటీ కోసం ట్రై చేస్తున్నాము, బట్ ఈక్వాలిటీ ఇంకా రాలా. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం.
మేబీ మా పాప జనరేషన్ కి రావచ్చేమో అనుకుంటున్నా. ట్రూ ట్రూ ట్రూ. డాక్టర్లైనా, ఇంజినీర్లైనా, చివరికి సివిల్ సర్వెంట్స్ అయినా, పొలిటీషియన్స్ అయినా, women లో ఇది నేను వింటూనే ఉన్నానండి ఇన్నాళ్ళుగా. ఇప్పుడు మా ఆయన విన్న తర్వాత నన్ను ఏమంటారో తెలియదు. బట్ మిగతా లేడీస్ కూడా అర్థం అవ్వాలి కదా, ఎట్లా ఉన్నా ఇది తప్పదు. మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు మీ వర్క్? చాలా కష్టం అనుకుంటాం కానీ బ్యాలెన్స్ చేసేస్తున్నామని. డెఫినెట్ గా ఒక చోట ఇలా, ఒక చోట ఇలా ఉంటుంది, మళ్ళీ కొద్ది రోజులు ఇలా ఉంటుంది, కొద్ది రోజులు ఇలా ఉంటుంది. కాంప్రమైజ్ అవ్వాలి చాలా చోట్ల. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలో తెలియక అందరూ చేసేది ఏంటంటే వాళ్ళ హెల్త్ ని కాంప్రమైజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాత్రి చాలా లేట్ అయిపోయింది నాకు షూట్ అయ్యి. ఇవాళ 3 షూట్స్ ఉన్నాయి. నేను మార్నింగ్ వంట చేసైతే వచ్చాను. మీరు తినండిరా బాబు కొంచెం ఏమనుకోకుండాను అని చెప్పేసి వచ్చాను ఇంట్లో. కానీ నాకు తినడానికి టైం లేదు, నాకు బాక్స్ పెట్టుకోవడానికి నాకు టైం లేదు. ట్రాఫిక్, బయట నేను తినను ఏమి, కడుపు మార్చుకుని అలాగే ఉంటాను. బయట ఏం తినాలని అనిపించదు అసలు జనరల్గా. సో ఇంటికి వెళ్ళేంతరకు అలా ఉంటాను. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఢామ్ అని పడిపోతాను. ఇంకా అమ్మయ్య అయింది ఈ రోజు. విత్ టైం మన హెల్త్ మీద పడిద్ది. ఇట్లాంటివన్నీ ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తారా మీరు? నేను అందరికి వచ్చిన ప్రతి లేడీని అడుగుతారనమాట, ఏమైనా చేస్తారంటే ఇంటి పనులతోనే అయిపోతుంది అంటారు. ఇంటి పనులు ఎక్సర్సైజ్ ఎప్పటికీ కాదు, కాదు, ఖచ్చితంగా exactly ఎక్సర్సైజ్ అదే చేయాల్సిందే. చెప్తాను. చాలాసార్లు ఏంటంటే ఈ మజిల్స్ కి కూడా ఎక్సర్సైజ్ అవ్వదు ఇంటి పనులు చేసేటప్పుడు. ఇట్లా చేస్తాము. సో అట్లా సరిపోదు అసలు. ఇంకా పిల్లల్ని బాగా చూసుకుంటారు, హస్బెండ్ ని బాగా చూసుకుంటారు, అత్త మామల్ని అందరినీ చూసుకొని 40 ఏళ్ళకి మాత్రం మనం మూడు పడిపోతాం గ్యారంటీగా. అక్కడ పక్కన వాళ్ళు హెల్తీగానే ఉంటారు, మేల్ పర్సన్ అన్నమాట. వీళ్ళు మాత్రం పాపం తొందరగా ఏజ్ అయిపోతా ఉంటారు. సెల్ఫ్ కేర్ అంటే అది గిల్టీ అన్నమాట. మనల్ని మనం పట్టించుకోవడం గిల్టీగా ఫీల్ అవుతారు. సాక్రిఫైస్ చేయడం నేర్పిస్తాం అన్నమాట చిన్నప్పటి నుంచి విమెన్ కి. నిజం నిజం. బట్ ఐ డోంట్ థింక్ అట్లా ఉండకూడదు. మన హెల్త్ బాగుంటేనే కదా మనం 10 మందిని పక్క చూసుకోగలుగుతాం, మన వాళ్ళకి వాళ్ళందరినీ help చేసేది. చూసుకోగలుగుతాం. Yeah. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపిస్తాం? చివరికి ఇంట్లో వాళ్ళ మీద, కిడ్స్ మీదే చూపిస్తాం, ఇంకెవరి మీద చూపించలేం, పిల్లల మీదే పడిద్ది. సో ఇప్పటికీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్లా సగం రోజు ఆ ఆలోచనతోనే అయిపోద్ది అనమాట. ఏం చేయాలి, పిల్లలు చదువుతున్నారా లేదా, తింటున్నారా లేదా, చూసుకుంటున్నావా లేదా, ఎంతమంది తోడు టెన్షన్. మళ్ళీ వీళ్ళు ఫోన్ లో ఏం చూస్తున్నారు. ఫోన్ మన కళ్ళ ముందు ఉంటేనే మనం ముట్టుకోకుండా ఉండలేం. మనం ఇట్లా అని పక్కన పిల్లలు ముట్టుకోకుండా ఉంటారా అంటే నో ఛాన్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి మా పాప బాబు గంటలు చూస్తున్నారండి ఫోన్ అంటే నేను అడుగుతాను ఎవరి ఫోన్ చూస్తున్నారు అని. సో ఎవరి ఫోన్ చూస్తున్నారో వాళ్ళదే తప్పు. మీరు ఇంట్లో వచ్చేటప్పుడు ఫోన్ ఎక్కడైనా పెట్టిరండి, వాళ్ళ కళ్ళ ముందు ఉండేటప్పుడు మీరు వాడుతూ ఉంటే వాళ్ళు చాలా స్నీకీ తెలివైన వాళ్ళు, అట్లా తీసేసుకొని మనకు తెలిసేలోపు వాళ్ళు ఫోన్ లో ఉంటారనమాట. ఎగ్జాక్ట్లీ. సో మనం పెరిగేటప్పుడు ఫోన్ లేదు కదా. ఇప్పుడు పాపం పిల్లలకి అదొక పెద్ద ఛాలెంజ్, దాన్ని ఎట్లా రెసిస్ట్ చేయాలి అనేది. అదేమో ఒక డ్రగ్ లాగా, కళ్ళ ముందు డ్రగ్ ఉన్నా సరే నువ్వు రెసిస్ట్ చేసుకోవాలి అంటే చాలా కష్టం. నేను నా ఎగ్జామ్స్ అప్పుడు, డిఎం ఎగ్జామ్స్ అప్పుడు పెద్ద ఫోన్ తీసి చిన్న ఫోన్ కొనుక్కున్నాను అనమాట. అంటే ఒకటి డౌట్ వచ్చిందని ఓపెన్ చేస్తా, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోదు. అసలు దేనికోసం మనం ఫోన్ తీసామో అసలు విషయం మర్చిపోయి ఆ డౌట్ వదిలేసినా సరే పెద్ద నష్టం రాదనమాట. దీంతో వచ్చింది. సో చిన్న ఫోన్ కొనుక్కునేదాన్ని. ఇప్పుడు చిన్న ఫోన్ కొందామంటే చిన్న ఫోన్ లేవు కదా స్క్రీన్ లేని. సో అట్లీస్ట్ అర్జెంట్ ప్రొఫెషన్స్ లో లేని వాళ్ళైతే స్విచ్ ఆఫ్ చేసుకోగలిగితే బెటర్. ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేసుకోలేను, ఎందుకంటే అప్పుడప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అవైలబుల్ గా ఉండాలి కాబట్టి. బట్ అదర్వైజ్ ఎందుకు, మామూలుగా 9 to 5 జాబ్, 9 to 6 జాబ్స్ ఉంటే చేసుకోవచ్చు. బట్ ఈ మధ్య నేను చూసింది ఏంటంటే అసలు 9 to 5 జాబ్సే లేవు. మా ఫాదర్ బ్యాంక్ లో చేశారు. ఆయన 5కి అయిపోయేది, ఆయన 7కి హ్యాపీగా పని చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు బ్యాంక్ జాబ్ వాళ్ళని అడిగినా స్ట్రెస్ఫుల్. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఇంతకుముందు హ్యాపీ అనుకున్నా, వాళ్ళకి టెన్షనే. ఎవరిని అడిగినా సరే మీకు తెలియదు ఏముంది, మా జాబ్ ఇంతే అంటారు. ప్రతి జాబ్ అట్లాగే ఉంది. సో పాత రోగాల కన్నా ఇప్పుడు స్ట్రెస్ వల్ల వచ్చే ఎక్కువ. చాలాసార్లు ఇంకా పేషెంట్స్ ని అడుగుతాను ఎందుకు తగ్గట్లేదు అని చూస్తే అప్పుడు చెప్తారు 3 నెలల క్రితమే మా హస్బెండ్ చనిపోయారని. ఇట్లాంటి హిస్టరీ టైం ఇస్తే తెలిసిద్ది అనమాట. అప్పుడు నాకు అనిపించింది, ఓ ఇది నేను లాస్ట్ టైం మిస్ అయ్యాను, ఇంకొంచెం టైం, ఇంకొక 1-2 మినిట్స్ వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలిగా మనతో, ఇంకొక 1-2 మినిట్స్ ఇచ్చుంటే. నా ఓపీలో కామన్ గా ఏంటంటే బయట తిట్టుకుంటానే ఉంటారు పేషెంట్స్. మీరు ఇవ్వాల్సిన టైం మాత్రం ఇచ్చేస్తారు వాళ్ళకి. నేను ఇస్తాను, నెక్స్ట్ వాళ్ళకి లేట్ అవుద్ది కదా, వాళ్ళు తిట్టుకుంటా ఉంటారనమాట. మీరు తొందర చూడాలని వాళ్ళే చెప్తారు. నా వీక్నెస్ అది, నేను తొందరగా చూడలేను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫాస్ట్ గా చూస్తారంటారు.
బట్ మా హాస్పిటల్, నేను నిమ్హాన్స్లో చదివాను కదా, అక్కడ ఓపీ మొత్తానికి మాకు 30 పేషెంట్లనే ఇచ్చేవాళ్ళు. నువ్వు తరోగా చూసి, ఎందుకంటే అన్ని డిఫికల్ట్ కేసెసే కదా, నువ్వు తరోగా చూసి డయాగ్నోసిస్ పెట్టాలి అని. సో మేము ట్రైన్ అయింది అట్లా అయితే, ఇప్పుడు నేను అన్ట్రైన్ అవ్వలేను, మళ్ళీ వెనక్కి వెళ్ళలేను. చక 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 రోజుకి 100 చూసే వాళ్ళు ఉన్నారు, 200 చూసే వాళ్ళు ఉన్నారు. అది న్యూరాలజీలో ఇంపాసిబుల్ అన్నమాట. మా హస్బెండ్ చెప్తారు, నువ్వు ఒకటి చూసే టైంలో నేను 10 చూస్తాను అని. ఆయనదే ఉంది, కిడ్నీలు బాగున్నాయా స్కాన్లో, యూరిన్ బాగా వస్తుందా, క్రియాటిన్ బాగా వస్తుందా, అయిపోయింది అక్కడతో. న్యూరాలజీలో ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా, సరిగ్గా నిద్రపోతున్నావా, సరిగ్గా తింటున్నావా, ఇవన్నీ నేను అడగాలి కదా వాళ్ళ మెంటల్ హెల్త్ కోసం. సో ఎంత తిట్టినా కానీ నేను లేట్ నైట్ వెళ్తే మా ఆయన అడుగుతారు, ఈరోజు 100 చూసావా 200 చూసావా అని. అక్కడ నేను చూసుండను అనమాట. లేదండి నాకు. అంత స్టామినా నాకు లేదు. నేను చూసిన 50 పొద్దున్న నుంచి రాత్రి వరకు చూశాను. అంటే చెప్తారు, నీ వల్ల పైసా ప్రయోజనం లేదు, హాస్పిటల్కి నువ్వు టైం తీసుకుంటావు, టెస్ట్లు రాయవు, పేషెంట్లు అక్కడ వెయిట్ చేయలేక తిట్టుకుంటున్నారు, రోజు వింటారనమాట ఈ చెవితో. ఈ చదివిన వదిలేస్తుంటారు. ఈ ఏజ్ లో కొత్తగా నేను దాన్ని ఎట్లా నేర్చుకుంటాను ఫాస్ట్ గా చూడాలని. ఇట్ కెనాట్ హ్యాపెన్. ఒక్క పేషెంట్ ని ఒక్కరిని చూసినా కరెక్ట్ గా చూడాలి. ఎంతో మందిని చూసి 2-3 మిస్ అయితే పర్లేదులే అయింది అనుకోండి, మళ్ళీ అది మనకే బాధ. ఒక్కరిని మిస్ చేసినా కూడా వాళ్ళకి అది లైఫ్ అండ్ డెత్తేగా, ఏ హెల్త్ ప్రాబ్లం అయినా. సో దెర్ ఇస్ జీరో రూమ్ ఫర్ ఎర్రర్. ఆ ఎర్రర్ జరగకూడదు అంటే ఎంత తెలివైన వాళ్ళైనా కూడా టైం ఇస్తేనే పట్టుకోగలరు. టైం లేకుండా నువ్వు ఒక లైన్ చెప్పంగానే నేను నీ రోగం పేరు చెప్పాను అంటే ఎంత ట్రైనింగ్తో కూడా అది జరగదు. సో నేను టైం ఇస్తాను, బయట తిట్టుకున్నా చెప్తాను, నేను ఇవ్వాల్సిందే, వెయిట్ చేయాల్సిందే అని. నేను అందుకే ఒక వీడియో చేశాను దీని మీద కూడా, న్యూరాలజీ ఓపీడీలో టైం ఎందుకు ఎక్కువ పట్టిద్దని. సో అప్పుడు పేషెంట్ అడగకుండా ఉంటారు. నిజం నిజం, చెప్పాల్సిందే, ఇవన్నీ చెప్పాల్సిందే, నో డౌట్ అందులో. కాకపోతే ఇప్పుడు నా దగ్గరే 200 ఓపీ చూసే వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని చూసి నేర్చుకోండి అంటే అవన్నీ నేర్చుకోలేము, నేను నేర్చుకోవాలనుకోవట్లేదు. కొన్ని పుట్టుకతో వచ్చినట్టు మీరు బేసిక్ గా నేను చేసిన అట్లా తప్పు లేనప్పుడు నేను ఎందుకు మార్చుకునేది. సో దిస్ ఈస్ మై లిమిట్, నేను ఇట్లాగే చూస్తాను. క్వాలిటీ ఆఫ్ కేర్, పేషెంట్ కేర్ లో కాంప్రమైజ్ అవ్వటానికి వీల్లేదు. ఫిట్స్ కి ఇప్పుడు కూడా, ఫిట్స్ వస్తే చేతిలో ఒక తాళాలు గుర్తు పెట్టే పరిస్థితి ఉందండి ఇప్పుడు కూడా? ఫిట్స్ అనేవి వస్తే దానంతటయ్యే తగ్గిపోతాయి 2 to 3 minutes లో. సో మనం తాళాలు గుర్తి వెతుక్కొని వచ్చి చేతుల్లో పెట్టిన తర్వాత తగ్గడం కాదు, అదే తగ్గిపోద్ది. సో ఫిట్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది పేషెంట్ పక్కనే ఉండాలి. ఆ టైంలో 2-3 minutes వస్తాయి కదా ఫిట్స్, అప్పుడు ఏంటంటే బ్రెయిన్ కి ఆక్సిజనేషన్ సరిగ్గా అందదు. ఓకే. సో మనం పేషెంట్ ని సైడ్ కి పడుకోబెడితే నోట్లో ఎంగిలి ఇవన్నీ వస్తూ ఉంటాయి, లోపలికి వెళ్ళిపోతాయి లంగ్స్ లోకి. అట్లా కాకుండా సైడ్ కి తిప్పి మొత్తం బయటకు వచ్చేటట్టు చూసుకొని, పక్కన డేంజరస్ సబ్స్టెన్సెస్ ఏమి ఉండకుండా మనం చూసుకుంటే 2 to 3 minutes అది ఆగిపోద్ది. సో ఆ టైం మనం పక్కనే ఉండాలి. వెళ్ళి ఇవన్నీ వెతుక్కునే టైంలో వాళ్ళ పక్కన ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నా, బెడ్ కార్నర్ లో ఉన్న కింద పడిపోయి, వీటి వల్ల ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. చాలాసార్లు ఫిట్స్ వస్తుంటే ఆపుతారు, షోల్డర్ని పట్టుకోవడం వల్ల షోల్డర్ డిస్లొకేషన్స్ అట్లా జరుగుతుంటాయి అన్నమాట. సో మనం ఆ టైంలో ఆపటానికి మనం పెద్దగా ఏమీ చేయలేము. ఆ టైంలో పేషెంట్ ఇబ్బంది పడకుండా, ఇంజురీ అవ్వకుండా, లంగ్స్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటే చాలు. వచ్చి ఆగిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేయాలి పేషెంట్ని. కొంతమంది వెంటనే వాటర్ పోస్తారు, టాబ్లెట్లు వేస్తారు. ఆ టైంలో మనం ఇచ్చేది స్వాలోయింగ్ ఉండదు కదా. ఇప్పుడు నిద్రపోతున్న పేషెంట్కి నోట్లో నీళ్ళు పోస్తే ఏమవుతాయి, లంగ్స్లోకి వెళ్ళిపోతాయి. సో ఏమి ఇవ్వకూడదు. వాళ్ళు ఫిట్స్ వచ్చిన తర్వాత రికవర్ అవ్వడానికి కూడా టైం పట్టింది, 30 to 45 minutes. సో ఆ టైం వరకు నోటి ద్వారా ఏది ఇవ్వటానికి లేదు. కొంతమందికి షుగర్ డౌన్ అయ్యి రావచ్చు, అట్లాంటి వాళ్ళకి గ్లూకోజ్ లాంటివి కూర్చోపెట్టి మనం ఏదైనా ట్రై చేయొచ్చు. కానీ అది షుగర్ డౌన్ అయ్యి వస్తేనే, లేదు అంటే మాత్రం మనం ఏం చేయటానికి వీల్లేదు. ఇది కూడా బ్రెయిన్ ఇష్యూ కదండి, న్యూరో ప్రాబ్లమే కదా. బ్రెయిన్ ఇష్యూ చాలాసార్లు బ్రెయిన్ నార్మల్ గా ఉండిద్ది ఫిట్స్ లో కూడా. అది కనెక్షన్స్ లో, ఇంటర్న్యూరల్ కనెక్షన్స్ లో డిఫరెన్సెస్ వల్ల రావచ్చు, జెనెటిక్ బేసిస్ గా రావచ్చు, కొంతమంది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది కదా ఫిట్స్ కి, ఒక్కొక్కరికి 1 year చెప్తాం, ఒక్కొక్కరికి 3 years చెప్తాం, ఒక్కొక్కరికి లైఫ్ లాంగ్ అని కూడా చెప్తాం, ఎందువల్ల వచ్చిందో దాన్ని బట్టి. సో వచ్చే ఫిట్స్ అన్నిట్లో ఒకేలా ఉండొచ్చు చూడటానికి, బట్ రీజన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. జెనెటిక్ ప్రాబ్లం వల్ల వచ్చింది అంటే మనం టాబ్లెట్స్ ఇచ్చి దాన్ని మార్చలేం. సో అది మిగిలిపోద్ది, ఎప్పటికీ ఇస్తాం. పేషెంట్కి బ్రెయిన్ టీబీ వచ్చి ఫిట్స్ వచ్చింది అనుకోండి,
మనం బ్రెయిన్ టీబీ ట్రీట్ చేయగలం, కొన్ని మంత్స్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోద్ది. సో ఒక స్టేజ్ తర్వాత ఫిట్స్ టాబ్లెట్స్ కూడా మనం ఆపేసేయచ్చు. బయట సిమ్టమ్ తెలుస్తుందా బ్రెయిన్ టీబీ వస్తే? బ్రెయిన్ టీబీ ఈజ్ కామన్, ఇండియాలో కామనే. అట్లా ఎట్లా వస్తారంటే 1 month నుంచి ఫీవర్ వచ్చిపోతా ఉంది, హెడేక్ వస్తూ పోతా ఉంది, అప్పుడప్పుడు వామిట్ అవుతా ఉంది, సడన్గా మాట తగ్గిచ్చేసాడు, నడక తగ్గిచ్చేసాడు, ఇట్లా వస్తారనమాట. అప్పుడు చాలాసార్లు ఫీడింగ్ మదర్స్లో కూడా చూస్తాం, ఇమ్యూనిటీ తక్కువైన వాళ్ళలో. ఇంకొకటి హెచ్ఐవి ఎయిడ్స్ ఉండే పేషెంట్స్లో, వీళ్ళందరిలో టీబీ ఎక్కువ. సో దానికి స్కాన్, సిఎస్ఎఫ్ అట్లా చేసి నియర్లీ 18 months కోర్స్ ఇస్తాం. మామూలుగా లంగ్ అయితే 6 months ఇస్తాం కదా, దీంట్లో మాత్రం వెరీ లాంగ్ టర్మ్ ఇస్తాము. రికవర్ అవుతారు. అడ్వాన్స్ అయిన తర్వాత లేట్గా పిక్ చేస్తే కొంతమంది రికవర్ అవ్వకపోవచ్చు. సో బ్రెయిన్ టీబీ వచ్చింది అంటే క్యూర్ చేయొచ్చు మనం, వీ కెన్ క్యూర్ ఇట్. క్యూర్ చేసేవి ఇన్ఫెక్షన్స్ ఒక్కటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యూరబుల్. అట్లాంటి వాళ్ళలో ఫిట్స్ వచ్చినా మనం తగ్గించేసేయచ్చు. బట్ బ్రెయిన్లో ఒక పార్ట్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు అనుకోండి, పుట్టుకతోనే ఫామ్ అవ్వకపోయినా పుట్టిన వెంటనే ఫిట్స్ రావాల్సిన అవసరం లేదు. కొంతమందికి 10 yearsకి రావచ్చు, 20 yearsకి రావచ్చు. బట్ అప్పుడు స్టార్ట్ అయినా మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సి వచ్చు. ఇప్పుడు ఫిట్స్ వచ్చే టాబ్లెట్ ఫిట్స్ బయట పడకుండా చేస్తాయి అంతే, ఫిట్స్ రోగాన్ని తీసేయం. ఎగ్జాక్ట్లీ, కప్పిపుచ్చుతాయి అంతే. కప్పిపుచ్చుతాయి. బ్రెయిన్ విత్ టైం రికవర్ అయితే బాగైంది అంటే మనం ఫిట్స్ టాబ్లెట్ తీస్తాం. కొంతమంది చెప్తారు 3 ఏళ్ళు మీరు చెప్పినట్టు వాడాము, ఆపిన తర్వాత కూడా వచ్చింది అంటే మీ బ్రెయిన్ రికవర్ అవ్వలేదు. సో కంటిన్యూ చేయాలి. నేను ఒక ట్రయల్ ఇచ్చాను, రికవర్ అయిందేమో అని, బట్ రికవర్ అవ్వాలా. కరెక్ట్. సో బీ రెడీ టు కంటిన్యూ అని. ఎస్పెషల్లీ పిల్లల పేరెంట్స్ వరీ అవుతారు, ఎంతకాలం ఇవ్వాలి, వాళ్ళ బాడీ డ్యామేజ్ అయితే అంటే అవసరం ఉన్నప్పుడు ఇవ్వాల్సిందే. కరెక్ట్. ఇప్పుడు వచ్చిన యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్కి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మంచి వచ్చాయి. మనకి ఇంకోటి సైడ్ ఎఫెక్ట్ వచ్చినా మనకు తెలిసిద్ది వస్తుంది అన్నప్పుడు, అప్పుడైనా మాడిఫై చేసుకోవచ్చు. చాలా మంది చేసేది ఏంటంటే ఇవ్వరు, ఎప్పుడో ఒకసారి వచ్చింది కదా ఇవ్వరు. చాలాసార్లు చూసాం పిల్లలకి రోడ్డు మీద వచ్చింది, అప్పుడు వెరీ డేంజరస్, గోడ దగ్గర నుంచొని ఉన్నారు, స్టవ్ దగ్గర నుంచొని ఉన్నారు, అవన్నీ రిస్కీ సిచ్యువేషన్స్ కదా. 1 second మన బాడీ మన కంట్రోల్లో లేదు అన్నా లైఫ్కి డేంజర్, మన ప్రొటెక్షన్ని మనం చూసుకోలేం. ఎగ్జాక్ట్లీ. సో సంవత్సరానికి ఒకసారి వచ్చింది అన్నా సంవత్సరం మొత్తం బిళ్ళను వాడాల్సిందే. కరెక్ట్. సో పేరెంట్స్ని చాలాసార్లు పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారు, పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి పేరెంట్స్ ఓవర్ కాషియస్ ఉంటారనమాట. టాబ్లెట్ అమ్మో 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 అనుకుని టాబ్లెట్ గురించి భయపడి మళ్ళీ వాళ్ళు ఆయుర్వేదాకి అట్లాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఐ డు నాట్ రికమెండ్ ఇట్. చాలా సార్లు కుడి కన్ను అదురుతోంది, ఎడం కన్ను అదురుతోంది, ఎడం కన్ను అంతే అదృష్టం అంటారు, కుడి కన్ను అంతే ఏదో బ్యాడ్ లక్ అంటారు. నిజానికి అసలు ఎందుకు అదురుతుందిరా బాబు అని సైంటిఫిక్ రీజన్ ఏంటో అని నాకు తెలియలేదు. రీజన్ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ ట్విచ్చింగ్స్ అంటారు, ఫెసికులేషన్స్ అని. అప్పుడప్పుడు నర్వ్ ఎక్సైట్ అయినప్పుడు, అబ్నార్మల్ సిగ్నల్స్ వెళ్ళినప్పుడు అట్లా కొట్టుకుంటాయి. అది మనకి ఒకే ప్లేస్లో వస్తుంది, అక్కడ మజిల్ వీక్నెస్ ఏమీ రాలేదు అంటే అది మంచిది. కొంతమందిలో అదరడం వస్తా అక్కడ మజిల్ వీక్ అయిపోతా ఉంటుంది, అది వేరే డిసీజ్కి ఇండికేషన్ అన్నమాట. అంటే అక్కడ నర్వ్ డ్యామేజ్ అయిపోతుంది అని. అదృష్టం మాట దేవుడు ఎరుగు, ఫస్ట్ ఇది అలర్ట్ అవ్వండి. సో ఎప్పటి నుంచో కన్ను అదురుతా ఉంది, అప్పుడప్పుడు వస్తుంది, కన్ను మూమెంట్స్ అన్ని బాగానే ఉన్నాయంటే మనం వదిలేసేయచ్చు. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తారు చేతిలో అక్కడక్కడ కండరాలు కొట్టుకుంటున్నాయి అని. అప్పుడు మేము చూస్తాం మజిల్ ఏమైనా పోతుందా, ఏరియాలో సెన్సేషన్ ఏమైనా పోతుందా అని. సో అట్లా ఉంటే నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల జరుగుతుంది అని. ఇది జస్ట్ నర్వ్ కొంచెం ఎగ్జైట్ అవుతుంది అన్నట్టు అంతే. సో నర్వ్ మీద ఛానల్స్ ఉంటాయి, సోడియం ఛానల్, పొటాషియం, వాటిలో చిన్న చిన్న మార్పులు వచ్చినప్పుడు అదడం రావచ్చు. సో అది మన నమ్మకం. కంటి నరాలు వీక్ అయిపోయి కంటి నరాలు దెబ్బతిన్నాయి అంటే ఇక మళ్ళీ ఇక నరాన్ని ఎలాగో మనం రీప్లేస్ చేయలేకపోతున్నాం, కనీసం దాన్ని బలంగా చేసుకోవడానికన్నా అవకాశం ఉంటుందండి. అంటే మనకి రీజన్ కావాలి, కంటి నరం ఎందుకు వీక్ అవుతుంది అనేది. బ్రెయిన్ లో అప్పుడప్పుడు కొంతమందికి ప్రెషర్ పెరిగిద్ది, ప్రెషర్ పెరిగినప్పుడు బ్రెయిన్ స్వెల్ అవ్వడానికి ఎక్కడా ప్లేస్ ఉండదు. కంటి నరం అనేది బ్రెయిన్ ది డైరెక్ట్ కమ్యూనికేషన్ అనమాట, కంట్లోకి ఎంటర్ అవుద్ది బ్రెయిన్ నుంచి. ఇక్కడ స్వెల్ అవ్వలేక కంటి నరం మీద దాని స్వెల్లింగ్ అంతా చూపించింది అనమాట. ఆ నర్వ్ స్వెల్ అయ్యి డౌన్ అయిపోవడం స్టార్ట్ అవుద్ది. ఆ స్వెల్లింగ్ ఉన్న స్టేజ్ లో పట్టుకుంటే మనం బ్రెయిన్ లో ప్రెషర్ తగ్గిస్తే ఈ నర్వ్ ని మనం కాపాడొచ్చు. ఆల్రెడీ స్వెల్లింగ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి అన్ని జరిగిపోయాయి అనుకోండి, ఆ స్టేజ్కి చాలాసార్లు జబ్బే తగ్గిపోద్ది అనమాట, ఇది మాత్రం మిగిల్చి వెళ్ళిపోద్ది. సో ఆ టైం మనం పట్టుకోవాల్సిన టైంలో దాన్ని పట్టుకోలేకపోయామని. షుగర్ వల్ల కొన్నిసార్లు రెటీనా డ్యామేజ్ అవడం ఇట్లా జరుగుతాయి. అన్కంట్రోల్ డయాబెటీస్, లేకపోతే చాలా కాలం నుంచి డయాబెటీస్ ఉంటే కాంప్లికేషన్స్ వస్తాయి.
ఆ కాంప్లికేషన్స్ వల్ల నర్వ్ డ్యామేజ్ అయింది అనుకోండి, వీటన్నిటిలో మనం పెరగకుండా ఆపడానికి ట్రై చేస్తాం కంట్రోల్ చేసి. నరాలు వెనక్కి వెళ్ళిపోయి తగ్గిపోతాయా అంటే చాలా వరకు జరగకపోవచ్చు. కొన్ని ఉంటాయి మల్టిపుల్ స్క్లీరోసిస్, ఇట్లా కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే మన ఇమ్యూనిటీయే మన నరాన్నే డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేసింది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసింది. ఇది యంగ్ పీపుల్లోనే కామన్, ఎందుకంటే ఇమ్యూనిటీ యాక్టివ్గా ఉండేది యంగ్ పీపుల్లోనే. ఇంకా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లేడీస్లో ఎక్కువ. 20 to 40 మధ్యలో సడన్గా నా చూపు తగ్గింది అంటే అప్పుడు మనం న్యూరైటిస్ అంటాం, ఆప్టిక్ న్యూరైటిస్. సో వాళ్ళకి వెంటనే హై డోస్ స్టిరాయిడ్స్ ఇవన్నీ పెడతాం. పేషెంట్ వద్దన్నా కాదన్నా స్టిరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నా ఆ స్టేజ్లో మనల్ని కాపాడేది స్టిరాయిడే, లైఫ్ సేవింగ్. ఆ ఐ నర్వ్ని సేవ్ చేసింది. సో వెరీ 1000 grams పెడతాం అనమాట పర్ డే. సో హై డోస్ స్టిరాయిడ్స్ పెట్టి తర్వాత ఎందువల్ల వచ్చిందో చూసుకొని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇమ్యూనిటీని తగ్గించే మెడిసిన్స్ ఉంటాయి, వాటిని మనం వాడుకుంటాం. సో రీజన్ని బట్టి ఏ స్టేజ్లో ట్రీట్ చేస్తున్నాం అనేది బట్టి, బాగా నరం ఆల్రెడీ ఎండిపోయిందంటే వెనక్కి రాదు, బట్ ఇంకా డిసీజ్ యాక్టివ్గా ఉంది అంటే మనం డెఫినెట్లీ దాన్ని కొన్నిట్లో తగ్గించవచ్చు, కొన్నిట్లో పెరగకుండా ఆపొచ్చు. కానీ నిద్ర అనేది ఎలా నేను చూస్తున్నానంటే కొంతమందికి అస్సలు నిద్రే ఉండదు, కొంతమంది విపరీతంగా పడుకుంటూ ఉంటారు. అదృష్టవంతులు. మధ్యాహ్నం కాసేపు నాప్ వేస్తే ఆరోగ్యానికి మంచిదేనంటారు, మధ్యాహ్నం పడుకుంటారు, రాత్రి లేట్గా పడుకోవడం, లైఫ్ సైకిలే మొత్తం చాలా డిస్టర్బ్ అయిపోయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. మనకున్న స్ట్రెస్ ఫస్ట్ నిద్ర మీదే ఎఫెక్ట్ చూపిస్తా ఉంది. అందరూ నైట్ బెడ్ మీద పడుకొని ఫోన్ తీయందే ఎవరైనా పడుకుంటారా? పడుకోరు. ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ లేట్ నైట్ స్లీప్కి వెళ్తాం. మన చిన్నప్పుడు 8:30-9కి వెళ్ళిపోయే వాళ్ళం. పేరెంట్స్ ఏం చేస్తున్నా కానీ పిల్లలు వెళ్ళి పడుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్తో పాటే పడుకుంటారు. వాళ్ళు 11 అయితే వీళ్ళు 11, వాళ్ళు 12 అయితే వీళ్ళు 12. అవును. మళ్ళీ పొద్దున్న లేవాల్సిందేగా. ఏజ్ని బట్టి స్లీప్ డ్యూరేషన్. పుట్టిన పిల్లలు 14 hours 16 hours అట్లా పడుకుంటారు. బ్రెయిన్ డెవలప్ అవ్వాలి సరిగ్గా అంటే ఆ టైంలో స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్కూల్ పిల్లలు కూడా 10 గంటలు పడుకోవాలి. బట్ మనం 10th క్లాస్ పిల్లల్ని ఏం చేస్తాం? 10:30 వాళ్ళ ఇంటికి 8:30-9కి వస్తారు. ఎస్పెషల్లీ గుంటూరు లాంటి ప్లేసుల్లో గట్టిగా రుద్దుతారు. సో వాళ్ళు వచ్చి 10:30కి అట్లా పడుకుంటారు. పొద్దున్నే మళ్ళీ 5కి లేపుతారు 6కి ట్యూషన్కి వెళ్ళాలని. మా పిల్లలకి తలనొప్పి వస్తుందండి అని తీసుకొస్తారు. సరే మరి ఇంటికి తొందరగా తీసుకొచ్చి పడుకోబెడతారంటే అమ్మో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అది కుదరదు. తలనొప్పి తగ్గాలి, కారణాన్ని ట్రీట్ చేయకూడదు అనమాట. సో స్లీప్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఆ ఇంపార్టెన్స్, బ్రెయిన్ రీజనరేట్ అయ్యేది స్లీప్లోనే కదా. ఏజ్ పెరిగే కొద్దీ న్యాచురల్గానే తగ్గిపోద్ది. ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తాం 4కి లేచిపోతారు, వాళ్ళకు యాక్టివ్గా ఉంటారు మళ్ళీ రోజంతా కూడా. వాళ్ళకి అది చాలు. కొంతమంది 4 hours పడుకొని యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ బాడీకి అది చాలు అన్నట్టు. సో నాకు 8 hours కావాలండి స్లీపు, అన్ని గంటలు అవసరం అంటారు. మా హస్బెండ్ 6 గంటలే పడుకుంటారు. బట్ నా బాడీకి నాకు 8 hours. నాకు తెలుసు నెక్స్ట్ 6 hours పడుకుంటే నెక్స్ట్ డే నేను సరిగ్గా ఫంక్షన్ చేయలేను. ఆయన 6 hours పడుకొని బ్రహ్మాండంగా ఉంటారు నెక్స్ట్ డే. సో జనరలైజ్ చేయకూడదు. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డే అసలు మనం ఫంక్షన్ చేయలేం. మేము నైట్ డ్యూటీలు చేసేటప్పుడు అయితే నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేస్తాం అనమాట. 36 hours డ్యూటీ చేస్తాం. నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా పేషెంట్స్తో మాట్లాడుతుంటే నత్తి వచ్చేది నాకు. పదాలు వచ్చేవి కాదు, అంటే అంత టైర్డ్ అయిపోయింది బాడీ అండ్ బ్రెయిన్. సో స్లీప్ లేకపోవడం వల్ల ఆ టైంలో యాక్సిడెంట్స్ ఎక్కువ మనం డ్రైవ్ చేస్తే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య స్లీప్ తగ్గటానికి మెయిన్ స్ట్రెస్, చాలా టెన్షన్లు, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇట్లా వీటన్నిటితో నిద్రపోరు. మళ్ళీ ఫోన్ అడిక్షన్, దీనివల్ల ఈవినింగ్ టైం కాఫీ, ఆల్కహాల్, ఇవన్నీ కూడా స్లీప్ని డిస్టర్బ్ చేస్తాయి. కరెక్ట్. సో ప్రాపర్ స్లీప్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. నానమ్మ ఉన్నారు, ఆవిడ 10 గంటలు పడుకుంటారు, గట్టి పని చేస్తారు. అట్లా వదిలేరు 5 minutes అంటే వెంటనే పడుకుంటారు హాయిగా. మా తాత ఆపోజిట్, ఆయనకి నిద్ర పట్టడు. ఇంకంతే కొట్టుకుంటానే ఉంటారు, నువ్వు పోతున్నా నువ్వు ఎక్కువ పోతున్నావని, నిద్రపోరు. సో అట్లాంటి కపుల్స్ లో చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి పట్టలేదని బాధ, పక్కలు బాగా పడుకుంటున్నారని ఇంకా బాధ. సో వాళ్ళ బాడీస్ అట్లా ట్యూన్ చేసుకున్నారు జీన్స్. సో ఆ జీన్స్ ఇంకా అనుకుంటాం, నాకు, మా బ్రదర్కి, మా ఫాదర్కి, మేమందరం బాగా నిద్రపోతాం. 10 minutes ఇస్తే చాలు నిద్రలోకి వెళ్ళిపోతాం. బట్ అయినా కూడా నాకు కొన్ని స్టేజెస్లో నిద్ర పట్టని రోజులు ఉన్నాయి. అమ్మో నిద్ర పట్టకపోతే ఎంత భయంకరంగా ఉండిద్దా అని నాకు అప్పుడే తెలిసింది. వీళ్ళందరూ మరి ఎట్లా ఉంటున్నారంటే వాళ్ళు అలవాటు అయిపోయారు అనమాట. వెరీ డేంజరస్ థింగ్. పట్టలేదు అంటే ఏం చెయ్యాలో అర్థం కాదు. నెక్స్ట్ డే మళ్ళీ తెల్లారిపోతా ఉండిద్ది. స్ట్రెస్ తగ్గించుకున్నాం
మెడిటేషన్, యోగా ఇట్లాంటివి చేసుకుంటే ప్రాపర్ స్లీప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ స్లీప్లో గురక, చాలా మంది అది కామన్ అనుకుంటారు, ఇట్స్ వెరీ డేంజరస్. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎట్లాగో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా అంటాం. బ్రీతింగ్ టైంలో చాలాసార్లు వాళ్ళ ఆక్సిజనేషన్ 80కి 70కి పడిపోతూ ఉంటుంది అనమాట. మేము సడన్గా అడ్మిట్ అయి ఉంటారు ఐసీయూలో దేనికోసమో, చూస్తాం వాళ్ళు అట్లా నిద్రపోగానే అక్కడ 70 వచ్చింది, మళ్ళీ లేపుతాం అనమాట. అది పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇంట్లో పడుకున్నారు అని. సో అది వాళ్ళు కామన్ అనుకున్నారు. సో వాళ్ళకి సిపాప్ మెషిన్స్, ఇట్లా థెరపీస్ ఉంటాయి స్లీప్ స్టడీ చేసి. ఓఎస్ఏ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనేది కూడా హార్ట్ అటాక్కి, స్ట్రోక్కి సెపరేట్ రిస్క్ ఫ్యాక్టర్. సో వాళ్ళు ఎన్ని గంటలు పడుకున్నా కూడా, నెక్స్ట్ డే మళ్ళీ పడుకున్నా కూడా స్టిల్ బ్రెయిన్ అనేది రికవర్ అవ్వదు. ఎందుకంటే దానికి పడుకున్నప్పుడు స్ట్రెస్సే కానీ పడుకున్నప్పుడు దానికి రిపేర్ అనేది జరగదు. క్వాలిటీ ఆఫ్ స్లీప్ మోర్ ఇంపార్టెంట్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ కన్నా కూడా. సయాటికా నర్వ్ అనేది అన్నింటికి మన బాడీలో ఉన్న అతిపెద్ద నర్వ్ అని చెప్తారు యాక్చువల్గా. అంటే మన పాదం నుంచి బ్రెయిన్ వరకు ఉంటుందండి కనెక్ట్ అయ్యి. నడుము నుంచి కాల్లోకి వెళ్ళింది, తొడ వెనక భాగం నుంచి అన్నమాట. మన బట్టక్లో నుంచి తొడ వెనక భాగం నుంచి కాల్లోకి వెళ్ళి పాదంలోకి వెళ్ళింది విఘ్నం. సో సయాటికా అంటే కొంతమందికి ఫస్ట్ తొడలో నొప్పి వచ్చింది, నడుము నొప్పి రాదు. కొంతమందికి నడుము దగ్గర స్టార్ట్ అయ్యింది. సో ఎక్కడ స్టార్ట్ అయినా కూడా మొత్తం ఏరియా, బట్ వెరీ కామన్. ఎందుకంటే మనం నడుము వాడేదే ఎక్కువ కదా మన ప్రతి మూమెంట్ లో. అట్లాంటి దాని వల్ల వేర్ అండ్ టేర్, రోజు వాడే దాని వల్ల డీజనరేట్ అవుతాయి బోన్స్, డిస్క్లు, ఇవన్నీ. డీజనరేషన్ అంటే ఏజింగ్ ఆఫ్ ద స్పైన్. అది మన జీన్స్, డయాబెటీస్, మన ఫుడ్, వెయిట్ అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. మా ఫ్యామిలీలో మా ఫాదర్ కి 30s లో వచ్చింది సయాటికా, నాకు 30s లోనే వచ్చింది. సో నేను ఓవర్ వెయిట్ లేను, ఆయన ఓవర్ వెయిట్ లేరు, అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, కేవలం జెనెటిక్స్ వల్ల అన్నట్టు. మేము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాం. నా ఫాదర్కి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. పొద్దున్న లేచారు ఎక్సర్సైజ్ చేయలేదంటే ఆయనకి తోచదనమాట. దానివల్ల రికవరీ ఉంటుంది మీకు? దానివల్ల ఇప్పటికీ సర్జరీ ఏం లేదు. ఎప్పుడైనా వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. 30s లో వచ్చి ఇప్పుడు 60s లో ఉన్నా కూడా హీస్ డూయింగ్ వెల్. తీసేయలేదు, ఇప్పటికీ సయాటికా ఉంది ఆయనకి. ఎప్పుడైనా గట్టిగా వంగితేనో షటిల్ ఆడతానో అట్లాంటి టైంలో బయటపడిద్ది. అట్లాంటివి మనం అవాయిడ్ చేయాలి. బట్ ఎవ్రీడే ఎక్సర్సైజెస్ చేస్తారు. కరెక్ట్. సో సేమ్ వే సయాటికా ఉంది అంటే లైఫ్ అక్కడితో ఎండ్ అవ్వదు, మనం దాన్ని తీసేయలేము. బట్ యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ అవుట్. మనం ఏంటంటే వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ అవుద్దా అంటే, వాకింగ్ మంచి ఎక్సర్సైజ్, కాళ్ళకి మెంటల్గా పీస్ఫుల్గా ఉంటాం నడిచేటప్పుడు బేసికల్లీ. బట్ బ్యాక్ మజిల్స్, మనం అసలు బ్యాక్ మజిల్స్ని ఎక్సర్సైజ్ చేయం. మన కోర్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్, బ్యాక్ పారాస్పైనల్ మజిల్స్ అంటాం, వీటిని మనం అసలు ఎక్సర్సైజెస్ చెయ్యం. వాటికి టార్గెటెడ్గా మనం ఎక్సర్సైజెస్, ప్లాంక్స్ ఇట్లా ఉంటాయి కదా, పుష్, అట్లాంటివి కొన్ని చేసుకుంటేనే మనం వాటిని స్ట్రెంగ్తన్ చేయగలం. సో ఒకసారి సయాటికా వచ్చింది అంటే బిళ్ళలు వాడేసా తగ్గిపోయింది అనేది ఉండదు. యూ హ్యావ్ టు కంటిన్యూ ట్రీట్మెంట్ అనేది. కరెక్ట్. ఎక్సర్సైజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, డ్రగ్స్ కాదు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. మన సయాటికాకి ఇట్లాంటి వాటికి వాడే డ్రగ్స్ ఉంటాయి, అవన్నీ వెయిట్ గెయిన్, కాన్స్టిపేషన్, ఇట్లాంటి అడిక్షన్ అవుతారు. సో ఇట్లాంటి ఎన్నో ఎఫెక్ట్స్ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ మెడికేషన్స్ అనేది వాడకూడదు వీటిల్లో. యాజ్ షార్ట్ కోర్స్ యాజ్ పాసిబుల్ తీసుకొని స్టాప్ చేసేసి మనమే చేసుకోవాలి. నన్ను పేషెంట్స్ అడుగుతారు తగ్గదా 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 అని. ఏం చెప్తాం, నేను తగ్గిపోయిందంటే వాళ్ళు టాబ్లెట్లు వాడేసి నాకు తగ్గిపోయిందని వెళ్ళిపోతారు, మళ్ళీ ఫ్యూచర్లో వస్తారు కదా. సో ఇంకా దాన్నే కొంచెం తగ్గిద్దిలే, కాకపోతే ఎక్సర్సైజ్ చేసుకోవాలి, చేసుకుంటే మంచిదేగా, అదేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నది కాదు కదా. కరెక్ట్. నేను ఇంటి పనులు అన్నీ చేసుకుంటాను అని అంటారు, పొద్దున్నే లేచి ముగ్గు గేయడం దగ్గర నుంచి అని. వాటి వల్ల ఎక్కువ ఇది కానీ తక్కువ అవ్వదు. సో అది చేసుకో, ఇవి కూడా చేసుకో అని చెప్పడం అంతే. ఎంత ఓపిక కావాలో వాళ్ళకి సమాధాన పరచాలంటే. వాళ్ళు చెప్పకపోతే వాళ్ళకి మనం ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెనేషన్ అన్నీ కరెక్ట్గా ఇస్తే వింటారు. లేదు అంటే పక్కింటోని అడిగేస్తారు, నువ్వేం చేసావు. వాళ్ళ రోగం ఏదైనా అవని, పక్షవాతం వచ్చిందంటే వాళ్ళ ప్రకారం ఊళ్ళో ఉన్న పక్షవాతాలన్నీ ఒకటే అనుకుంటారు. వాళ్ళ ట్రీట్మెంట్ నేను తీసుకుంటాను, ఆయనకు తగ్గింది కాబట్టి నాకు తగ్గాలి అంటారు. ఆ పక్షవాతం ఎక్కడ వచ్చింది, ఎంత సైజులో వచ్చింది, ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకున్నారు, అన్నీ డిపెండ్ అవుతాయి కదా. కరెక్ట్. బట్ పీపుల్ ఏంటి అంటే పక్షవాతం అనగానే ఇంట్లో ఫ్యామిలీలో ఒక్క పేషెంట్ చూసినా ఇంకా నేను ఎక్స్పర్ట్ అనుకుంటారనమాట. సో ఇక్కడ వేల పక్షవాతాలు చూసి నేను చెప్పినా కూడా లేదు, నాకు ఆల్రెడీ తెలుసు అవుతారు. సో ఇంకా మెల్లగా వాళ్ళ లాంగ్వేజ్ లో మనం కన్విన్స్ చేయాలి, అదే వాళ్ళ కోసమే. బట్ స్టిల్ కన్విన్స్ చేయండి, ఇంకా చిన్నపిల్లలాగా బుజ్జిగించి చెప్పాలి, ఇది ఇట్లా 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 అంటే మెల్లగా దారిలోకి వస్తారనమాట. ఓకే ఓకే అని. ఇప్పుడు రివర్సిబుల్ అండి పక్షవాతం అంటే మనం బ్లడ్ వెసల్ బ్లాక్ అయినప్పుడు రావచ్చు, బ్లీడింగ్ అయినా రావచ్చు.
ఎప్పుడు ఏదో కొంచెం డ్యామేజ్ మిగిల్చి వెళ్ళిద్ది. ఓకే, ఆ బ్లడ్ వెజల్ అనేది మనం వెంటనే ఇంజెక్షన్ ఇస్తే ఓపెన్ అవుద్ది. సో దానివల్ల సర్క్యులేషన్ రీఎస్టాబ్లిష్ అవుద్ది. బట్ ఇది 4.5 hours లోపు, 4.5 hours దాటిన తర్వాత మనం స్టార్ట్ చేస్తున్నా కూడా అది మిగిలిపోద్ది. బట్ బ్రెయిన్ అనేది రీవైరింగ్, కొత్త నరం పుట్టదు కానీ ఆ డ్యామేజ్ అయిన పార్ట్ చుట్టూ ఉండే నర్వ్స్ దీని యాక్టివిటీస్ కూడా తీసుకుంటాయి అన్నమాట. సడన్ గా వచ్చింది, మాట పడిపోయింది, మళ్ళీ మాట వచ్చింది, మాటకి సంబంధించిన ఏరియాలోనే స్ట్రోక్ వచ్చింది, బట్ వేరే నర్వ్స్ ఏమున్నాయో అవి యాక్టివ్ కొంచెం పార్ట్ తీసుకు అవి యాక్టివ్ పార్ట్ తీసుకుంటాం. అదే థెరపీస్ అంటాం. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఇవన్నీ చేస్తే యాక్టివేట్ అవుద్ది. మనకి చేయి పని చేయట్లేదంటే మనం ఆ చేయిని ఇబ్బంది పెట్టాలి. ఎందుకు పని చేయట్లేదు అని దాన్ని మూవ్ చేస్తే బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్తాయి, ఇది పని చేయట్లేదు, దీనికి మనం ఇంకా వైరింగ్ జరగాలి అని. ఒక చేయికి వస్తే ఇంకో చేయిని అసలు వాడనివ్వం, ఆ చేయిని కట్టేసేయండి, ఈ చేయినే వాడండి అని. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫస్ట్ 6 months గట్టిగా థెరపీలు ఇస్తే ఇంప్రూవ్ అవుద్ది. బట్ ఆ క్లాట్ అనేది, ఆ మచ్చ అనేది మిగిలిద్ది మనకి స్కాన్ లో. సో ఆ బ్లడ్ వెజల్ అనేది, ఇక్కడ మేజర్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, వాటిలో 20%, 30% బ్లాక్, 70% బ్లాక్, 90% బ్లాక్స్ అట్లా ఉంటాయి. మనం మెడిసిన్స్ ఇచ్చినా బ్లాక్ 0 అవ్వదు, ఎందుకంటే ఏజ్ వెళ్తా ఉండే కొద్దీ మనం చూస్తే మనకే అర్థమైందిగా, బ్లడ్ వెజల్స్ అన్ని లావ్ అయిపోతా ఉంటాయి, స్కిన్ కింద థిక్ అయిపోతా ఉంటాయి. బ్లడ్ వెజల్ అట్లాగే ఉండిద్ది. బట్ మనం బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అవ్వకుండా బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం. మనం ఇచ్చే బ్లడ్ థిన్నర్ ఈ రోజు ఇచ్చింది ఈ రోజే పనిచేసిద్ది, రేపటికి మళ్ళీ బ్లడ్ నార్మల్ అయిపోద్ది కదా. సో కంటిన్యూస్ ప్రాసెస్ అది. మనం రోజు థిన్ చేయాలి బ్లడ్ ని. ఎంత స్ట్రెంగ్త్ ది వాడాలి అనేది మనం డిసైడ్ చేస్తాం. కొంతమంది ఆన్ బ్లడ్ థిన్నర్స్ మళ్ళీ స్ట్రోక్ వచ్చింది, వాళ్ళకి డబుల్ బ్లడ్ థిన్నర్స్ పెడతాం. అప్పుడు బ్లీడింగ్ రిస్క్ కూడా ఎక్కువ బ్లడ్ థిన్నర్స్ పెంచినప్పుడు. సో మనం కొన్ని ప్రికాషన్స్ చెప్పి, తప్పదు కాబట్టి బ్లడ్ థిన్నర్ డోసెస్ పెంచుతాం. కొంతమందిలో బ్లాక్ ఎక్కువగా ఉంటే సర్జికల్ ప్రొసీజర్స్ అట్లా ఉంటాయి. బట్ సర్జికల్ ప్రొసీజర్స్ అవసరం పడే వాళ్ళు చాలా తక్కువ. బట్ మెడికేషన్ మాత్రం యూ హ్యావ్ టు యూజ్ ఇట్, ఎప్పటికీ వాడాల్సి వచ్చింది, చాలా వరకు ఎప్పటికీ వాడాల్సి వచ్చింది. ఇప్పుడు చిన్న పిల్లల్లో అట్లా కూడా చూస్తాం, 13 year old 12 year olds వస్తారు, ఏముందిలే ఇది స్ట్రోక్ కాదేమో అనుకుంటాం, కానీ కొన్నిసార్లు స్ట్రోక్స్ వస్తాయి వాళ్ళల్లో. వాళ్ళకి ఏదైనా హార్ట్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్, జెనెటిక్ గానే కొన్ని మ్యూటేషన్స్ ఉండడం వలన ఇట్లా రావచ్చు. వాటిని మనం కరెక్ట్ చేసుకుంటా దీనికి కూడా ట్రీట్ చేసుకుంటా ఉండాలి. సో కోర్స్ అనేది ఇన్ని నెలలు అన్నట్టు ఎప్పుడూ ఉండదు, ఇయర్స్ ఆర్ లైఫ్ టైం. మనం జెనెటిక్ లో వచ్చింది అనుకోండి, జీన్స్ ని మార్చలేం ట్రీట్మెంట్ తో. సో మనం ఎప్పటికీ వాడుకుంటాం, ఇట్స్ జెనెటిక్ డిసీజ్ అనుకుంటే. న్యూరాలజీలో జెనెటిక్ డిసీజెస్ ఎస్పెషల్లీ మేనరికం వల్ల వచ్చేవి కొంచెం కామన్. వాటికి ఏంటి అంటే విత్ టైం, ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని పెరుగుతా పోతాయి, వాటిని కూడా మనం ఏం చేయలేం. కొన్ని నడకలో ఇబ్బంది అట్లా కొన్ని వస్తుంటాయి అన్నమాట. వాళ్ళలో మనం జెనెటిక్ స్టడీ చేసి కంక్లూడ్ చేస్తాం కానీ, బట్ చాలా వాటికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి జెనెటిక్ డిసీజెస్ కి కొన్ని ట్రీట్మెంట్. అంటే న్యూరాలజిస్ట్ జెనెటిక్స్ వాళ్ళు అసెస్ చేస్తారా? మేము అసెస్ చేస్తాం, మా వల్ల కాకపోతే జెనెటిసిస్ట్ హెల్ప్ కూడా తీసుకుంటాం. బట్ మాకు అర్థమైంది కదా ఇది ఈ జీన్ మ్యూటేషన్స్ తో రావచ్చు అని. సో ఆ జీన్స్ కోసం టెస్టింగ్ కి పంపిస్తాం. అది అనలైజ్ చేసేది క్లినికల్ జెనెటిసిస్ట్ ఉంటారు అన్నమాట. వాళ్ళు అనలైజ్ చేసి మాకు చెప్తారు ఇది అబ్నార్మల్ గా ఉంది, ఇది అయి ఉండొచ్చు అని. అప్పుడు పేరెంట్స్ లో చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాం. ఒకసారి కన్ఫర్మ్ చేయడం వరకే మా పని అయిపోద్ది. తర్వాత పెట్టడానికి ఏంటంటే చాలా వాటికి ఉండదు. ఇప్పుడు కొత్తగా కొన్నిటికి వచ్చాయి ట్రీట్మెంట్, SME అని. వాటికి ఎట్లా వచ్చాయి, దానికి ట్రీట్మెంట్ 12 కోట్లు, వన్ టైం థెరపీ 12 crores. ఎవరు పెట్టుకోగలరు? ఓ మై గాడ్. గవర్నమెంట్ సపోర్ట్ చేసిందంటే దాని ట్యాక్స్ కి ఇంకో 4 కోట్లు అని చెప్పారు. సో 16 crores చేశారు. అట్లా క్రౌడ్ ఫండింగ్, అట్లా కొంతమంది బేబీస్ లో అట్లా జస్ట్ 1-2 డిసీజెస్ కే వచ్చాయి ఇంకా. బట్ ఇట్స్ ఎ గుడ్ సైన్. 1-2కి వచ్చినా కూడా విత్ టైం కాస్ట్ తగ్గిపోద్ది, విత్ టైం మల్టిపుల్ డిసీజెస్ కి రావచ్చు అన్నట్టు. సో హోప్ఫుల్ ఫ్యూచర్ లో జెనెటిక్స్ కి ఏమైనా చేయొచ్చు, కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం అందరికీ అదే చెప్తాం, మేనరికం వీలైనంత వరకు. అది అందరికీ వచ్చేసింది కూడా అవేర్నెస్. ఇప్పుడైతే పెద్దగా చేసుకోవట్లేదు, ముందే జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ADHD కానీ ఆటిజం కానీ ఇది కూడా మీకు న్యూరోలోకే కదా వచ్చేది యాక్చువల్ గా? మామూలుగా ఇవి మోస్ట్లీ చూసేది చైల్డ్ సైకాట్రిస్ట్. అంటే ఇప్పుడు కొంతమంది ఆటిజం, ADHD వీటిలో ఎపిలెప్సీ ఉండొచ్చు, కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ ఉండొచ్చు. సో వాటి వరకు మేము చూస్తాం. బట్ తర్వాత థెరపీలు కానీ ఇవన్నీ కానీ చైల్డ్ సైకాట్రీ వీళ్ళది మెయిన్ అన్నమాట. ఇది సైకియాట్రీ కిందే ప్లేస్ అయ్యింది ఇప్పటికీ. సో
ఎందుకంటే ఇట్స్ బిహేవియరల్ ప్రాబ్లం మోస్ట్లీ. అవును, విచ్ ఇస్ రిలేటెడ్ టు బ్రెయిన్ కదా యాక్చువల్. సైకియాట్రీకి న్యూరాలజీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇద్దరం బ్రెయిన్ మీదే వర్క్ చేస్తాం. సైకియాట్రీ ప్రాబ్లమ్స్ అనేది బిహేవియర్ వల్ల వస్తాయి, స్కాన్స్ అన్ని నార్మల్ గా ఉంటాయి. సో ఆ డ్రగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి, బిహేవియర్ ని మార్చేవి అన్ని కొంచెం సైకోటిక్స్, యాంటీ సైకోటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. బిహేవియర్ ని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్, వెరీ లాంగ్ ప్రాసెస్. న్యూరాలజిస్ట్ కి అంత ట్రైనింగ్ ఉండదు బిహేవియర్ కి సంబంధించి. కొన్ని బేసిక్ డ్రగ్స్ మేము పెడతాం అబ్నార్మల్ బిహేవియర్ ఉంది అంటే, బట్ ఒక స్టేజ్ తర్వాత మాకు తెలిసింది స్కిజోఫ్రీనియా లాంటివి ఉన్నాయి, అవి లైఫ్ లాంగ్ డిసీజెస్. వాటికి ఈసిటీస్, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీస్ ఇట్లాంటివి చాలా అవసరం పడతాయి. వాటికి వీళ్ళు స్పెషల్లీ ట్రైన్డ్ కదా, వాళ్ళ 3 years ట్రైనింగ్ దీని మీదే ఉంటాయి కదా, బిహేవియరల్ డిసీజెస్ మీద. సో అట్లా ఆ బ్రాంచ్ డివైడ్ అయింది. సైకాట్రీ, న్యూరాలజీ రెండు డిఫరెంట్. కొన్ని న్యూరో సైకియాట్రీ అని వింటా ఉంటాం, బట్ అట్లా ఉండదు. న్యూరాలజీ ఇస్ డిఫరెంట్, సైకియాట్రీ ఇస్ డిఫరెంట్. రెండు ఒకళ్ళే చేయగలరా అంటే నాట్ పాసిబుల్. ఇది 3 ఏళ్ళు, అది 3 ఏళ్ళు ఎట్లా కుదిరిద్ది? ఇంకోటి 40 ఏళ్ళు చదువుకోవడానికే పెట్టాలి. సైకియాట్రిస్ట్ న్యూరాలజీని ట్రీట్ చేయకూడదు, న్యూరాలజిస్ట్ కూడా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనకి అవైలబుల్ గా ఉన్నారు కదా స్పెషలిస్టులు. లేని కాలంలో ఎంబీబీఎస్ అన్ని ట్రీట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళే బెటర్. సో ఆటిజం కూడా చైల్డ్ సైకియాట్రీ, డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్, ఇట్లా ఈ ఆటిజం వల్ల కొత్త కొత్త ఇంకా వస్తున్నాయి, బ్రాంచెస్ డెవలప్ అవుతా ఉన్నాయి. బట్ ఒక డ్రగ్ లాగా ఆటిజం కి, ఏడిహెచ్డికి వచ్చాయా అంటే అవి కూడా కొంచెం మూడ్ కంట్రోల్ చేయడానికి వచ్చాయి, కానీ యాజ్ సచ్ డిసీజ్ కోసం పెద్దగా ఏం రాలా. ఇప్పటికీ స్ట్రాంగ్ గా థెరపీస్ మీదే బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు చీరాల్లో అక్కడ చూస్తాను, అక్కడ మనం థెరపీకి వెళ్దామన్నా కూడా అక్కడ ఆపర్చునిటీస్ లేవు. సో చాలా మంది సిటీస్ కే మూవ్ అవుతున్నారు. ఆటిజం ఉంది అంటే అబ్రాడ్ నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెట్టి యూ హ్యావ్ టు గివ్ కంప్లీట్ కేర్ టు ద కిడ్. అవునవునవును. సో అట్లా చాలా డిఫికల్ట్ గా ఉంది. యాక్చువల్లీ నేను మా బాబు పుట్టిన 6 months కి నేను ప్రాక్టీస్ జాయిన్ అయిపోయాను. అప్పటి వరకు నేను బ్రేక్ లోనే ఉన్నాను. నాది అయిపోగానే కోవిడ్ వచ్చింది, ఇంక ఇంట్లో కూర్చున్నాను అనమాట. ఇంకా కోవిడ్ టైంలో న్యూరాలజీ నేను ఎక్కడికి వెళ్ళేది, ఎక్కడ ఆపర్చునిటీస్ లేదు. సో ఆఫ్టర్ దట్ మా కిడ్కి స్టార్టింగ్ లో 1.5 year కి నేను చూసా, ఐ సా ద చేంజెస్. ఎందుకంటే మేడ్ మీద పెరుగుతా ఉన్నాడు, ఐ కాంటాక్ట్ ఇవన్నీ కొంచెం చేంజెస్ వచ్చాయి. బట్ మిగతా వాళ్ళు పట్టుకోలేరు కదా, యాజ్ ఎ న్యూరాలజిస్ట్ నేను పట్టుకోగలిగాను. సో 18 months కల్లా అసెస్మెంట్ చేసేసాము, థెరపీ స్టార్ట్ చేసేసాము, అన్ని చేంజ్ చేసాం. వెంటనే మా అత్తయ్య వచ్చేసారు, ఫ్యామిలీ మెంబర్ ఇంక ఉండాల్సిందే. వీ విల్ వెయిట్ 6 months. 6 months కి చేంజ్ కనిపించకపోతే నేను ఇంకా ఆపేద్దాం అనుకున్నా. ఐ విల్ స్టాప్ వర్కింగ్, గో బ్యాక్. వన్స్ హీ ఈస్ బెటర్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ట్రీట్మెంట్ అనుకున్నా. లక్కీలీ మా మదర్ ఇన్ లా వచ్చిన తర్వాత మా డ్రైవరు, వాడిని చూసుకోవటానికి ఒక లేడీ, వీళ్ళందరి పని అదే అనమాట, వాడిని ఎంగేజ్ చేయడం. సంహౌ చేసేసి హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్, అందరికీ పాసిబుల్ కాదు. ఇంకోటి సివియర్ గా ఉందనుకోండి, ముందే డిటెక్ట్ చేసినా కూడా కొంతమందికి అవ్వకపోవచ్చు. కరెక్ట్. దానికి బేసికలీ జీన్స్ ఉంటాయి, రెండోది ఎన్వైరన్మెంట్. లోడెడ్ గన్ లాగా అనమాట, ఆల్రెడీ పుట్టినప్పుడే వాడు లోడెడ్ గన్. మనం ఎన్వైరన్మెంట్ కూడా అట్లానే తయారైంది అంటే ఇంకా ఉగ్రవాద బుల్లెట్స్ రిలీజ్ చేయడమే. ఎన్వైరన్మెంట్ తో కొంచెం దాన్ని సెట్ చేయొచ్చు. ఇంతకు ముందు లాగా విలేజ్ లో ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రైస్ ఎ చైల్డ్ అంటారు. అంటే ఊళ్ళో నువ్వు మట్టిలో ఆడుకో, నువ్వు పిల్లలతో ఆడుకో, ఇట్లా ఉంటే యాక్చువల్లీ బాగుంటారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్లోనే ఉండు, అది డర్టీ, అక్కడికి వెళ్ళకు, ఇట్లాంటివి. మళ్ళీ స్కూల్కి వెళ్తే జలుబులు వస్తాయి, ప్లే స్కూల్కి పంపిస్తే. మనం ఏంటంటే క్లెన్లీనెస్ మీద ఎక్కువ పెట్టాము, బిహేవియర్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం కదా, ఇవన్నీ కూడా రిచ్ పీపుల్ లో ఎక్కువ. ఎందుకు అంటే క్లెన్లీనెస్ ఎక్కువ ఉంటే, హైజీన్ ఎక్కువ ఉంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కొంచెం ఎక్కువ అంటాం. హైజీన్ తక్కువ ఉండి మట్టి తినే వాళ్ళలో ఈ హుక్వామ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి చూడండి, వాళ్ళల్లో ఇవి యాక్చువల్లీ తక్కువ అంటాం ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో కొన్ని ఇన్ఫెక్షన్స్ రావాలి యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్, అందరితో కలవాలి. మనం అంతా మాడిఫై చేసేసాం, చైల్డ్ గ్రోత్ ని చేంజ్ చేసాం, ఇంకా దాన్ని ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది, రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. అండర్ థెరపీస్ పేరెంట్స్ పాపం చాలా కష్టపడి చేయించుకుంటా ఉంటారు. బట్ ఇట్స్ ప్రిడామినెంట్లీ చైల్డ్ సైకియాట్రిస్ట్. నేను కూడా అసెస్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళి చైల్డ్ సైకియాట్రిస్ట్ నే కలిసాను. సో నేను చదివేటప్పుడు నేను ఆటిజం ని ఎక్కువగా డీల్ చేయాలి, మేము డయాగ్నోస్ చేసి పంపించేవాళ్ళం. సో ఇప్పుడు కూడా వన్స్ వి డయాగ్నోస్ వి టెల్ దెమ్ యు ఆర్ ద పర్సన్ టు టేక్ కేర్, నేను కాదు అన్నట్టు. కానీ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు టీచర్స్ కానీ అక్కడ స్కూల్ స్టాఫ్ కానీ వీళ్ళని గుర్తించలేకపోతున్నారండి. నేను అది చూస్తున్నాను. ఎందుకంటే
గుర్తించినప్పుడు వాళ్ళకి ఇమీడియట్ గా చేయాల్సిన ట్రీట్మెంట్ ఆ చిన్న ఏజ్ లోనే చేసేస్తే దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. వీళ్ళు చెప్పడానికి మరి ఇబ్బంది పడుతున్నారో, వీళ్ళు చెప్పినా వాళ్ళు వినట్లేదో తెలియదు, కానీ 7th 8th 9th వచ్చేంత వరకు వీళ్ళ బిహేవియర్ లో డిఫరెన్స్ ఉండి బిహేవియర్ లో దాన్ ఈ స్కూల్ కుదరదు మీ వాడికి, అప్పటికి లేట్ అయిపోతుంది. దిస్ ఇస్ వాట్ నేను అబ్జర్వ్ చేస్తాను. మామూలుగా కిడ్ హైపర్ గా ఉన్నాడు అనుకోండి చెప్పేస్తారు, ఎందుకంటే వాళ్ళ వల్ల కాదు హ్యాండిల్ చేయడం. సైలెంట్ గా ఉండే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళతోనే ఇబ్బంది. వాళ్ళు డిస్టర్బ్ చేయరు, అట్లా అని వాళ్ళు నేర్చుకునేది ఉండదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అంటే ఇండివిజువల్ గా కాదు కదా, క్లాస్ మొత్తానికి చెప్పేస్తారు, వినే వాళ్ళు వింటారు, లేని వాళ్ళు వింటారు. అంతే. చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒకటే, సేమ్. కొన్నిసార్లు మిస్ అయిపోవచ్చు టీచర్లు. కాకపోతే ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా టీచర్లు కొంచెం ట్రైన్ అవుతున్నారు ముందే డిటెక్ట్ చేయడానికి. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్కి చెప్పినా కొన్నిసార్లు పేరెంట్సే యాక్సెప్ట్ చేయరు. మీకు సరిగ్గా చెప్పడం రాదు, మీరు చూడట్లేదు, మా అబ్బాయి అంతా బాగానే ఉన్నాడు, ఇట్లా డినైల్లో ఉంటారనమాట, రిజెక్ట్ చేస్తూ ఉంటారు. బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యేది ఫస్ట్ 5 years లోనే. 99% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ 5 years లో అయిపోయింది. తర్వాత స్కిల్స్ నేర్చుకోవడమే కానీ బ్రెయిన్ సైజ్ కానీ అన్నీ జరిగిపోతాయి. సో 5 years దాటిన తర్వాత మనం చేసిన కొంచెం రిజల్ట్స్ వచ్చేది తక్కువ. ఏదైనా యాజ్ ఎర్లీ యాజ్ 1 year 1.5 year మనం స్టార్ట్ చేయాలి. 5 years తర్వాత 7 years 10 years కి కనుక్కున్నాను అంటే అప్పటికి పెద్దోళ్ళు అయిపోతారు కదా, ఒక పర్సనాలిటీ ఫామ్ అయ్యిద్ది, వాళ్ళని ఆ స్టేజ్ లో బలంగా కూడా తయారవుతారు. సో కష్టం అయిపోద్ది. యాజ్ ది గ్రో ఇంకా కష్టం అవుతుంది. 1.5 year కే కొన్ని చిన్న చిన్న క్వశ్చనర్స్ అట్లా ఉంటాయి, చూసి అబ్జర్వ్ చేసి మనం చెప్పగలం. ఫస్ట్ థింగ్ ఐ కాంటాక్ట్, కమ్యూనికేషన్, మనతో ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది మనం దానికి టైం ఇవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్క్రీన్, టీవీ, ఫోన్లు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అసలు 2 years లోపు 0 వ్యూయింగ్ టైం అంటారు, అసలు మనం ఇవ్వకూడదు అన్నట్టు. మనం 2 years లోపు మనం తీసుకున్నాం లేదుగా స్క్రీన్ టైం, అసలు లేదు. సో అది ఇప్పుడు వస్తున్న కొత్త చేంజ్. ఇప్పుడు చాలా అదర్ కంట్రీస్ లో రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, ఇంకా చూపించకూడదు, 16 years వాళ్ళకి కూడా ఫోన్లు ఇవ్వడానికి వీలు లేదు. కానీ అలా వస్తేనే బెటర్ అండి, లేకపోతే బాగుపరచలేము జనరేషన్. మనం రావాలి. ఇప్పుడు పిల్లలు నీకెందుకు ఫోన్ అంటే వాట్సాప్ లో నోట్స్ వస్తున్నాయి అంటారు. స్కూల్లో ఉన్న టైం సరిపోదా చదువుకోవడానికి? వాళ్ళకున్న బుజ్జంత సిలబస్ కి రాత్రంతా చదవాలి, పొద్దునంతా చదవాలి, మళ్ళీ ఫోన్లో వచ్చిన నోట్స్ మళ్ళీ చదవాలి, మళ్ళీ చెప్పిందే చెప్పి స్పూన్ ఫీడింగ్ మళ్ళీ. అవన్నీ నాట్ ఇంపార్టెంట్. బ్రెయిన్కి నేర్పించాల్సింది నేర్చుకోవడం ఎట్లా అని. నాలెడ్జ్ అనేది హ్యూజ్ కదా, ప్రతిదీ నీకు నేర్పిస్తాను అంటే అది జరగదు. నువ్వు ఎట్లా నేర్చుకోవాలో నువ్వు నేర్చుకోవాలి. ఫోన్లో నోట్స్ పెట్టి వాళ్ళు గంటలు గంటలు ఫోన్లో చూసి రాసుకుంటే హెడ్ ఏక్స్ ఇవన్నీ వస్తాయి కదా. సో అసలు ఫోన్ అవసరమే ఉండదు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళే చదువుకోవడం, కానీ ఇంక నోట్స్ పక్క ఫ్రెండ్ నోట్స్ పెట్టమన్నాను ఇట్లాంటివి వాళ్ళు చెప్పినా మనం నమ్మకూడదు, ఇవ్వకూడదు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎట్లా మ్యానిపులేట్ చేయాలి అనేది బాగా తెలుసు. పేరెంట్స్ ని బాగా తెలుసు. సో మనం వాళ్ళకన్నా స్మార్ట్ అయి ఉండాలి. టెక్నాలజీ కూడా వాళ్ళు తెలిసినంత మనం దానికి డబుల్ తెలీదు, నేర్చుకోవాల్సి వస్తుంది వాళ్ళ కోసమే. యాక్చువల్లీ ఏ యాప్ లో ఏం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు గూగుల్ ఉంది, ప్లే, మనం జస్ట్ వాయిస్ రికార్డ్ చేస్తే అది ఓపెన్ చేస్తుంది. మా వాడు ఏదో చెప్పాడు, దాంట్లో ఏదో వచ్చేసింది అనమాట. సో మనం ఎట్లా దాన్ని సెన్సార్ చేసేది? అట్లీస్ట్ టీవీ ఛానల్స్ అనుకోండి సెన్సార్ చేసి వస్తాయి, యూట్యూబ్కి వీటికి అసలు సెన్సార్ ఉండదు కదా. సో అప్పుడు ఇంకా ఇట్స్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. వాళ్ళకి ఏంటంటే రాయాల్సిన అవసరం కూడా లేదు, అక్షరాలు కూడా రావు, అయినా వాళ్ళు వాడుకోవచ్చు. దాన్ని చాలా విజిలెంట్ గా ఉండాలి. వాళ్ళు అసలు స్క్రీన్ ఓపెన్ చేశారు అంటే అండర్ సూపర్విజన్ పక్క నుండి ఒక కన్ను వేయాలి, ఏం చూస్తున్నారు అనేది. అది తీసుకెళ్ళిపోద్ది, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోద్ది. మీకు కనుక నిజంగా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూలో తప్పకుండా అవన్నీ మీకు క్లారిఫై చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి ఈసారికి.